గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఎప్పటి మాదిరిగానే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో దాంతోపాటు యూట్యూబ్ ఛానల్లో మనం ఏర్పాటు చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ప్రత్యేకంగా రూపొందించిన టెస్ట్ సిరీస్లోని కొన్ని ప్రధానమైన అంశాలని కొన్ని ప్రశ్నల రూపంలో మీకు పాఠ్యాంశాన్ని వివరించే విధంగా మీ ముందు తీసుకురావడం జరిగింది. రైట్ మిత్రమా. సో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి తెలంగాణ రాష్ట్రం వారికి ప్రత్యేకమైన సోషల్ కంటెంట్ కోర్సులు ప్రత్యేకమైన టెస్ట్ సిరీస్ కోర్సు అందుబాటులో ఉన్న మిత్రమా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సమయం వృధా చేయకుండా ఒకసారి మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రశ్నల యొక్క విశ్లేషణ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, రైట్. ఇస్ క్లియర్ కదా? రైట్ సార్. ప్రశ్నలు నావి, సమాధానం మేవి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఒకసారి గమనించండి, మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది టెస్ట్ అయిపోయిన తర్వాత. సో రాష్ట్రంలో ఎవరు ఏర్పాటు చేయకుండా ఏర్పాటు చేసాం మనం. సో అదే తరహాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్. సో గమనించాలి ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి మన యొక్క వీడియో సెషన్ని సో షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. సో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో రేపు డిఎస్సి ఎగ్జామ్ వరకు, తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం కూడా డిఎస్సి ఎగ్జామ్ వరకు, గ్రూప్స్ వాళ్ళకి గ్రూప్స్ ఎగ్జామ్ వరకు సో ఉపయుక్తమయ్యే విధంగా మనకు సోషల్ కంటెంట్కి సంబంధించినటువంటి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ పైన దాంతోపాటుగా కరెంట్ జాగ్రఫీ అంశాలను కూడా మన యూట్యూబ్ ద్వారా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. కావున మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఇంకా తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికి వచ్చిన ప్రతిపాదన సార్, ఇటీవల కాలంలో కటాఫ్కి సంబంధించి పలుమార్లు పదే వివిధ రకాల సోషల్ మీడియాలో ఉన్న ఛానళ్ళ వాళ్ళు సో అనేక రకాలుగా ప్రస్తావన చేస్తున్నారు. సో అతి తొందరగా మీరు అంత ఇబ్బంది పడే నేపథ్యం మాత్రం చేయకండి. సో మనం కూడా కొంతవరకు సర్వే చేసిన దగ్గర కొంతమంది మిత్రులు వాళ్ళు ఇచ్చేటటువంటి స్కోరు ఒక గ్రూప్లో ఒక విధంగా, మరొక గ్రూప్లో ఒక విధంగా, మనకు కూడా మనం ఇచ్చినటువంటి మనం నిర్వహించిన సర్వేలో ఒకసారి ఒక విధంగా చెప్తున్నారు, మరొకసారి మరొక విధంగా చెప్తున్నారు. అంటే సో 80 పైచులు ఒకసారి, మరొకసారి 74 అని, 72 అని, కొన్ని సందర్భాల్లో మేము ఎర్రర్స్ చూపించినటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్ తీసుకున్నామని చెప్పేసి ఇట్లా చెప్పడం వల్ల సో మిగతా మిత్ర బృందం భయాందోళనకు లోనవుతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడప్పుడే ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా, కటాఫ్ల ద్వారా ఎక్స్పెక్టేషన్ బేస్ చేసుకొని సో మీరు పూర్తి స్థాయిలో సో మీ యొక్క నిరుత్సాహభరితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయకండి మిత్రమా. సో ఏదైనా మన మంచికైన నేపథ్యంతో ఉండండి. భగవంతుడు రాసిపెట్టుంటే మనకు వస్తుంది, లేకపోతే తదుపరి మరో పోరాటం చేసే ప్రయత్నం చేద్దామనే నేపథ్యంలో మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ రాసాం, ప్రజెంటేషన్ ఇచ్చాం, తదుపరి ఫలితాల కోసం భగవంతుని పైన భరోసా పెట్టాం. భగవంతుడు వచ్చేది ఉంటే వస్తుంది, లేదంటే మరోసారి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉందాం. రైట్ సార్. అంతకుమించి మీ నిరుత్సాహపడే ప్రయత్నం చేయకండి సార్. సోషల్ మీడియాలో వచ్చే కటాఫ్లను పరిగణలో తీసుకొని సో అనవసరంగా భయాందోళనకు లోను కాకండి. ఇది నా ద్వారా మీకు ఉన్నటువంటి ఒక చిన్న ప్రతిపాదన. ఎందుకంటే మిత్రులు చాలా వరకు కాల్ చేసి సార్ ఇలా అలా అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరూ సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం పడకండి సార్. ఎస్. సో తక్కువ వచ్చిందని మీ లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని అడగండి. ఆయన చెప్పిన ప్రతిపాదన మేరకి మనకు బాగా తక్కువ వచ్చినాయి, తిరిగి మరోసారి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. సో మాకు తక్కువ రాలేదు, లీడింగ్లో ఉంటాం కావచ్చు, ఒక 70+ ఉన్నాం, 72, 73+ ఉన్నాం, కొన్ని జిల్లాల దృష్ట్యా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు సో కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఆల్మోస్ట్ మీ హోప్స్తో ఉండే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఇక్కడ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది సార్ అది ఇది అని చెప్పేసి మాత్రం సో మీరు మళ్ళీ పదే సెట్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. వన్స్ గమనించండి మిత్రమా. సో సార్ ఇక్కడ కటాఫ్లు అనేవి మనం నిర్ధారించడానికి పోస్టుల సంఖ్య స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 2 విభాగాల్లో లేవు. సో ఎక్కడైనా కూడా సింగిల్ డిజిట్లో ఉన్నవి. సో సంఖ్యకు దృష్ట్యా చూస్తే 18వ తేదీ ఎగ్జామ్ జరిగిన పేపర్ ఒక విధంగా ఉంది, 30వ తేదీ పేపర్ ఒక విధంగా, 30వ తేదీ మార్నింగ్ సెషన్ ఒక విధంగా, ఆఫ్టర్నూన్ సెషన్ ఒక విధంగా, 1వ తేదీ ఒక విధంగా. అన్ని ప్రశ్న పత్రాలలో కూడా సూక్ష్మీకరించినట్లయితే కొంతవరకు అక్కడక్కడ ఎర్రర్స్ కనిపిస్తున్నవి. కనిపించే ఎర్రర్స్ని పరిగణలో తీసుకొని వాళ్ళు కొంతవరకు స్కోర్ మీకు ఇవి కనిపించే ఎర్రర్సే కదా వీటిని పరిగణలో తీసుకొని స్కోర్ చెప్తున్నామని కొంతవరకు, లేదు సార్ పరిగణలో తీసుకోలేని కొంతవరకు చెప్పినటువంటి వ్యక్తి కూడా మనకి అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఒక విధంగా, గ్రూప్లో పెట్టినప్పుడు ఒక విధంగా, మన సర్వే పెట్టినప్పుడు ఒక విధంగా 3 రకాల స్కోర్లు పెట్టేటప్పటికీ కొంతవరకు అభ్యర్థి పైన అసలు నిజం చెప్తున్నాడా లేదా అని చెప్పేసి క్లారిటీ వస్తలేదు. కొంతవరకు అయితే వాళ్ళ యొక్క మార్క్ షీట్ని మనకు సెండ్ చేశారు. ఆ సెండ్ చేసినటువంటి మార్క్ షీట్ని ఆధారంగా చేసుకుని మాత్రం సో నేను చెప్పొచ్చేది ఒకటే మిత్రమా. సో అన్ని జిల్లాల పరంగా మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరిగణలో తీసుకున్నైతే ఓవరాల్గా ఒక 70+ ఉన్నవాళ్ళు, 72 నుంచి 74 వరకు 70+ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా ఆల్మోస్ట్ హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా రిజర్వేషన్లో ఉన్నవాళ్ళు 65 68 మధ్యలో, 65+ ఉండి 65 to 70 మధ్యలో ఉంటే సో హోప్స్ పెట్టుకునే ప్రయత్నంలో మాత్రం ఉండండి. రైట్ సార్. ఎస్. ఇది మనం సేకరించిన సమాచారం దృష్ట్యా ఇక జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను పరిగణలో తీసుకొని వాళ్ళు చెప్పేట డిజిట్లు ఒక్కొక్కసారి ఒక్క విధంగా చెప్పడం వల్ల సో నేను అనౌన్స్మెంట్ చేయలేకపోతున్నా. ఇది ఒకటి గమనించిన మిత్రమా. ఎస్. రైట్ సార్. ఎస్.
ఇక్కడ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ ఉంటుంది మిత్రమా, చాప్టర్ వారీగా ఉంటుంది. చాప్టర్లో పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టు ఉంటుంది. సో మీకు పాఠ్యాంశం దృష్ట్యా సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. రైట్ సార్? ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయండి సార్. టెస్ట్ సిరీస్ యొక్క టైం టేబుల్ మిత్రమా ఆల్రెడీ మన యొక్క యాప్లో ఉంటుంది. తెలంగాణ వారికి టెట్ కమ్ డిఎస్సికి లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. సో ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా 699 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మిత్రమా. ఎస్, రైట్ సార్. ఒకసారి మన ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇస్ క్లియర్? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో కట్ ఆఫ్ విషయంలో మాత్రం భయాందోళన పడకండి మిత్రమా. వాళ్ళు వీళ్ళు చెప్పే కట్ ఆఫ్లు ఏవి నమ్మకండి. ఎందుకంటే ఒక్కొక్కరు తప్పు చెప్తున్నారు, ఒక్కొక్కరు అంటే మన అభ్యర్థులే కరెక్ట్ ప్రాపర్గా చెప్పట్లేదు అనమాట స్కోర్. కాబట్టి మనం గమనించలేము, అది సెట్ రైట్ చేయలేము. ఓవరాల్గా ఒక 70 ప్లస్లు ఉంటే వాళ్ళకి హోప్స్ పెట్టుకోండి సార్. రిజర్వేషన్ ఉన్నారు 65 to 68 to 70 మధ్యలో ఉంటే హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో బాగా ఎక్కువ మొత్తంలో కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో 18వ తేదీ జరిగిన ఎగ్జామ్ పేపర్ దృష్ట్యా సో 65 ప్లస్లో ఉంటే రిజర్వేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు, అంటే కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఇది గమనించండి. రైట్ సార్? ఇంతకు మించి మనం సెట్ చేసుకునే అవకాశం లేదు. అక్కడ ఆల్మోస్ట్ అందరికీ స్కోర్ అనేది సో బాగా ఎక్కువ మొత్తంలో వచ్చిందని చెప్పలేము, బాగా తక్కువ మొత్తంలో వచ్చింది. పేపర్ ప్యాటర్న్ బట్టి డిపెండ్ అయింది. కానీ మీరైతే అభ్యంతరాలు వ్యక్తపరచండి. ఈ అభ్యంతరాల్లో కూడా 19th వరకు వెబ్సైట్ని ఆఫ్ చేశారు. 19th రోజు మాత్రం తప్పకుండా వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్ మిత్రమా, ఇస్ అ క్లియర్? రైట్ సార్. ఒకసారి సో క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి సార్. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన మిత్రులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల దృష్ట్యా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే 9th క్లాస్ లోపల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకైతే 9th క్లాస్, అదే మాదిరిగా 10th క్లాస్, ఈ 2 తరగతుల లోపల మన ఈ పాఠ్యాంశం ఉంటుంది. అదే తరహాలోనే మనకు తెలంగాణ రాష్ట్ర మిత్రులకైతే 10వ తరగతి పాఠ్యపుస్తకంలో కనిపిస్తుంది మనకి. రైట్ సార్? తిరిగి ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో కనిపిస్తుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ లోపల మళ్ళీ కనిపిస్తుంది మిత్రమా ఈ పాఠ్యాంశం. ఇందులో భూమి ఉపరితలంపై నదీ ప్రవాహ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నదీ ప్రవాహ మార్గాల ద్వారా ఏర్పడినటువంటి భూస్వరూపాలని తృతీయ శ్రేణి భూస్వరూపాలు అంటాం. అలా టెర్షరీ ల్యాండ్ ఫార్మ్స్ లేదా తృతీయ శ్రేణి భూస్వరూపాల గురించి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్న భూస్వరూప శాస్త్రం జియోమార్పాలజీ అనేటటువంటి పాఠ్యాంశంలో కొంత సమాచారం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా తెలంగాణ వాళ్ళకి అడిగాడు, హిమాలయ పర్వత పాదాల నుంచి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆకారపు లోయలు ఏర్పరచడానికి దోహదపడే ప్రధానమైనటువంటి కారకం ఏంటి అని. సో అక్కడ హిమనినాదాలు అని చెప్పేసి అని, దాంతోపాటు నీరు అని, దాంతోపాటు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ల దృష్ట్యా ఆన్సర్ గుర్తించినట్టయితే నీరు అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. అదే హిమనినాదాల వల్ల, గ్లేసియర్స్ వల్ల, కదిలేటటువంటి మంచు వల్ల ఆ యొక్క భూమి ఉపరితలంపై ఉన్నటువంటి భూభాగం కాస్త రాపిడికి లోనవుతుంది. రాపిడికి లోనై వివిధ రకాల అమెరికలు ఏర్పడతాయి, వివిధ రకాల ఆకారాలతో కూడుకున్న భూస్వరూపాలు ఏర్పడతాయి. అవి భూమి యొక్క బాహ్య స్వరూప ప్రక్రియ వల్ల, బాహ్య ప్రవాహ ప్రక్రియ వల్ల ఏర్పడేటటువంటి తృతీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు కొంతవరకు. రైట్ సార్? ఇవి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు పంపించిన 13th రోజు మీరు మెథడాలజీకి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ని, కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్లో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆ 3 క్వశ్చన్స్ ఫస్ట్ రోజు జరిగినటువంటి ప్రశ్నపత్రంలో కంప్లీట్గా ఒకటి జీకే పరంగా ఉన్న ప్రశ్నపత్రాన్ని, ఒకటి అవుట్ ఆఫ్ సిలబస్ని పరిగణలో తీసుకున్న ప్రశ్నని, వీటన్నిటి కూడా మన మిత్రుల ద్వారా మనం ఆల్మోస్ట్ అబ్జెక్షన్ చేసాం. ఇటీవల కాలంలో ఈ రోజు నుంచి అబ్జెక్షన్ చేయడానికి వీలు లేదు కాబట్టి 19th రోజు మరికొన్ని మీరు మా దృష్టికి తీసుకొస్తే చేసే ప్రయత్నంలో ఉంటాను. ఎస్ మిత్రమా. స్వప్న మ్యామ్, ఎస్ సార్. రైట్. సో ఆల్మోస్ట్ ఛాన్స్ ఉంటాయి సార్. 70 ప్లస్లో ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోండి. రైట్ సార్? హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్? అంత ఎక్కువ మొత్తంలో ఎక్కువ స్కోర్ ఏం లేదు. సో ఓవరాల్గా తక్కువ మొత్తంలో కనిపిస్తుంది మిత్రమా. రైట్. పైకి పోతున్నా కూడా చాలా తక్కువ. 80 ప్లస్లో ఉన్నాయని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల దృష్ట్యా అందరూ కూడా 80+ అని చెప్పేసి అన్నవాళ్ళు ఫస్ట్ స్కోర్ చెప్పారు. ఇటీవల కాలంలో మళ్ళీ తిరిగి ఆ మిత్రుడు మళ్ళీ అడిగితే లేదు సార్ అంత స్కోర్ రాలేదు మాకు అని చెప్పేసి అన్నారు. తిరిగి మరో గ్రూప్లో చూస్తే ఇంకా తక్కువ స్కోర్ చెప్తున్నారు. కాబట్టి నిరుత్సాహపడకండి. వాళ్ళు చెప్పే ప్రతిపాదనలన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవద్దు. మీకు రాసి పెట్టుంటే తప్పకుండా వస్తుంది మిత్రమా. ఒక్కసారి లోపల ఉన్న వ్యక్తిని మాత్రం నమ్మండి. సో వస్తే వస్తుంది, లేదంటే మరోసారి ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ప్రయత్నంలో ఉందాం. యుద్ధంలో మాత్రం తప్పకుండా ముందడుగేసే ప్రయత్నంలో ఉండండి. రైట్ మిత్రమా. ఎస్, ఇప్పుడైతే చేసేదేం లేదు సార్, భయాందోళన. సో ఒక్కసారి కొంత లోపల ఉన్న వ్యక్తికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఈసారి కాకపోతే వారు ఇంకే పెద్ద మొత్తంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్? ఎస్, ఓకేనా సార్? ఆదిలాబాద్ 67 రిజర్వేషన్ ఉండాలి మళ్ళీ దానికి. అవన్నీ తర్వాత చూద్దాం సార్. ఒకసారి ఈ ప్రశ్నలు వీటికి ఆన్సర్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. సార్ గమనించండి, మీరు టెస్ట్ రాశారు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో. సో స్కోర్ పొందారు. టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యామ్నాయ అంశాలు పరిగణలో తీసుకున్నారు. సో లబ్ధి పొందిన విధానం మీకు అందరికీ తెలుసు. తిరిగి
ఎగ్జామ్ అయిపోయింది, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంది. మరి ఏపీ తెలంగాణ వారికి, ఏపీ వారికి ఆల్మోస్ట్ కన్సిడర్ అవుతుంది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా సో వెంకట్ సార్ ఆల్మోస్ట్ మళ్ళీ తిరిగి ఏం చేస్తారు, రీస్టార్ట్ కంప్లీట్గా మళ్ళీ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల యొక్క విశ్లేషణ పునఃప్రారంభం చేశాం. మీరు కూడా పునఃప్రారంభం చేయండి. ఎవరైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రైట్ సార్. సో తరిగి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓకేనా రైట్ సార్. కానీ స్కోర్ల విషయంలో వీళ్ళు చెప్పే స్కోర్లని కట్ ఆఫ్లను పరిగణలో తీసుకొని అనవసరంగా భయాందోళనకు గురి కావద్దు. సో సార్ నేను చెప్పినా, బయట సోషల్ మీడియా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఆ యొక్క భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ స్కోర్ వ్యక్తపరచట్లేదు. కొంతమంది ఎక్కువ స్కోర్ వచ్చిన తక్కువ స్కోర్ వచ్చినా కూడా మాకు సర్వీస్ వచ్చేంత వరకు మేము స్కోర్ చెప్పలేమనే నేపథ్యంలో ఉన్నారు. అలా 79లు 78లు 76 వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి అవసరం లేదులేండి సార్, జాబ్ వచ్చినాక చూద్దాం లేండి సార్ అని చెప్పేసి అంటున్నారు. స్కోర్ వచ్చినా కూడా వ్యక్తపరచట్లేదు. కొంతమంది స్కోర్ రాని వాళ్ళు కూడా 2 మార్కులు 1 మార్క్ ఎక్కువ కలిపి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేక ప్రతిపాదన, మన మిత్రుల యొక్క ప్రతిపాదన. అందులో వచ్చేది లేదు పోయేది లేదు. బట్ కాకపోతే మీరు మాత్రం అనవసరంగా నిరుత్సాహపడకండి రైట్ సార్. ఎస్ 100% ఉంటుంది మిత్రమా. శ్రీను గారు 100% నెక్స్ట్ డిఎస్సిలో 100% పోస్టులు ఉంటుంది. నెక్స్ట్ డిఎస్సి కోసం మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించండి రైట్ సార్. సో దాంట్లో భాగంగా మీరు ఎంతవరకు పాజిటివ్ అంతవరకు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సక్సెస్ కావాలన్నా, సర్వీస్ రావాలన్నా సో అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ సబ్జెక్ట్ రివిజన్ కావాలి. ఆ 4 to 5 టైమ్స్ రివిజన్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి. అది ప్రాపర్గా చేశారా లేదా చూసుకోండి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు మిత్రమా. సో ఒక మిత్రురాలు ఫోన్ చేసింది, గురుకులాలో జాబ్ వచ్చింది సార్ నాకు, కానీ డిఎస్సి విషయంలో మాత్రం తక్కువ స్కోర్ వస్తుంది. అది కూడా వరంగల్ డిస్టిక్ నిమిత్తం సుమారుగా ఒక 73 మార్కుల వరకు వస్తున్నవి. అయినా నాకు హోప్స్ అయితే లేవు. బట్ కాకపోతే ఈ సంవత్సరం ఒకవేళ జూలై కంటే ముందే నోటిఫికేషన్ వస్తే నేను ఎలిజిబిలిటీ ఉంటా. జూలై తర్వాత కనుక నోటిఫికేషన్ వస్తే నాకు ఏజ్ కూడా అయిపోయే ప్రపోజల్ ఉంది అని చెప్పేసి. సో అలాంటప్పుడు జూలై లోపట్టే మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మిత్రమా. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటే ఆ మేడం మాట్లాడే విధానాన్ని చూస్తే, సార్ నాకు జూలై లోపల నోటిఫికేషన్ వస్తే నేను ఎలిజిబిలిటీ ఉంటా, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ డిఎస్సి విషయంలో నాకు ఒక్క పోస్ట్ ఉన్నా, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఓపెన్లో ఒక్క పోస్ట్ ఉన్నా కూడా నేను తప్పకుండా ఆ ఒక్క పోస్ట్ను క్రాక్ చేసి సార్, అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేను ఈ గురుకులాలో ఈ ఉద్యోగం చేయలేకపోతున్నా, ఇంత ప్రెజర్ ఎక్కువ మొత్తంలో భరించలేకపోతున్నా అని గురుకులాకి నేను రిజైన్ చేద్దామనుకుంటున్నా అని చెప్పేసి నేపథ్యంతో ఆమె మాట్లాడుతుంది. అంటే ఒక సర్వీస్ వచ్చిన వాళ్ళు తిరిగి డిఎస్సి కోసం ఒక్క పోస్ట్ ఉన్న సర్వీస్ సాధిద్దామనే నేపథ్యంతో ఉన్నప్పుడు మనకి ఏ సర్వీస్ లేనప్పుడు మనం ఎంత కట్టుదిట్టంగా ఉండాలి రైట్ మిత్రమా. ఎస్ గమనించాలి సార్. మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ రైట్ సార్, మనకి అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉంటాం. ఆ డిస్కవరీ ఛానల్లో ఒక జింక, దాంతోపాటు ఒక పులి. సో మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ పులి అదే మాదిరిగా జింక, ఈ 2 జంతువులు కూడా విధి విధానాల దృష్ట్యా ప్రకృతి వైపరీత్య కారణాల వల్ల సో పులి ఓ రోజు జింకను తరుముతా పోతా ఉందన్నమాట. జింక కొలంలోకి వెళ్ళి ఓ వాటర్ తాగుదామని చెప్పేసి కొలంలోకి వెళ్ళి జింక వచ్చి కొలంలో వాటర్ తాగుతూ ఉంది. వాటర్ తాగుతూ ఉన్నప్పుడు దొంగచాటుగా చూసినటువంటి ఈ పులి ఈ యొక్క జింకను పట్టుకుందామని చెప్పేసి కంప్లీట్గా దీని మీద అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు జింక కొంచెం తప్పించుకుంది. జింక పరిగెడతా ఉంది, పులి పరిగెడతా ఉన్నది. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు పోటాపోటీగా రన్ చేస్తూ ఉన్నారు రైట్ సార్. తిరిగి జింక మరో దూరం మళ్ళీ పరిగెడతా ఉంది. అప్పుడప్పుడు ఈ పులికి దొరికినట్టే దొరికి కొంత చేజారిపోయి మళ్ళీ పరిగెడతా ఉంది. అలా జింక పరిగెడుతుంది, పులి పరిగెడుతుంది, జింక పరిగెడుతుంది, పులి పరిగెడుతుంది. పరిగెడుతూ పులి మాట్లాడుతుంది జింకతోటి, ఏమయ్యా జింక, నాకు ఆహారం కోసం దొరికిపోవచ్చు కదా అని చెప్పేసి. అలా పులి అంటూనే ఏం తింటున్నావా, ఇంత బాగా పరిగెడుతున్నావు, ఇంత ఎక్కువ మొత్తంలో స్పీడ్గా పరిగెడుతున్నావు, సో ఆ పరిగెత్తడానికి కావాల్సినటువంటి రహస్యం మీద నాకు చెప్తే సరిపోతుందిగా, నేను కూడా పరిగెడతా కదా అని చెప్పేసి. అప్పుడు పులికి జింక ఆల్మోస్ట్ పరిగెడుతూ చివరగా జింక చెప్తుందన్నమాట రైట్ సార్. సార్ ఇక్కడ నేను కనుక దొరికిపోతే 24 గంటల వ్యవధి దృష్ట్యా ఆకలిగా ఉన్న నీకు ఆహారం లభించి నీ యొక్క 24 గంటల కాల వ్యవధి కోసం, 24 గంటల సంతోషం కోసం కంప్లీట్గా నీ యొక్క ఆకలి తీరిపోయి మరో 24 గంటల కాలం పాటు కొంచెం హ్యాపీగా ఉంటావు. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటావు. ఒక రోజు కోసం మాత్రమే ఆలోచించేటటువంటి నీవే ఎంత పరిగెడితే సో సుమారు నా జీవితకాలం నన్ను నేను రక్షించుకోవడం కోసం ఆలోచించే నేను ఎంత వేగంగా పరిగెత్తాలి అని చెప్పేసి రైట్ సార్. ఇక్కడ జింక ఆలోచన గొప్పదా, పులి ఆలోచన గొప్పదా అంటే సో పులి కంటే 10,000 రెట్లు దేని సార్ ఈ జింక యొక్క ఆలోచన గొప్పది. సో ఒకరోజు ఆహారం కోసమే నువ్వు అంత శక్తి సామర్థ్యాలు ప్రవేశపెట్టి పరిగెడతా ఉంటే సో జీవితకాలం నేను పూర్తిగా ఆరోగ్యంగా జీవించాలి, నా యొక్క తర్వాత తరాల వాళ్ళకు కూడా నేను వ్యక్తపరచుకుంటూ అంటే నా యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలంటే సో నేను ఎంతగా ఎక్కువ మొత్తంలో పరిగెత్తాలి. సో
సో అలా జీవితకాలం దృష్ట్యా ఒక్కో రోజు కోరిక కోసమే నువ్వు ఇంత బాగా పరిగెడితే సుమారుగా నా యొక్క జీవితకాలం నా జీవాన్ని నిలుపుకోవడం కోసం నేను ఎంత ఎక్కువ మొత్తంలో పరిగెత్తాలనేటువంటిదే నాలో ఉన్న కాన్ఫిడెన్స్, నాలో ఉన్న నమ్మకం, నాలో ఉన్న విశ్వాసం. కాబట్టి నేను పరిగెడితేనే ఉంటా మిత్రమా, నీకు దొరకను అని చెప్పేసి ఇద్దరి మధ్యలో సంభాషణ వల్ల అడవిలోకి పోయి జింక తప్పించుకుంది. ఈ ఇద్దరి యొక్క ఆలోచన విధానంలో ఎవరు గొప్పది అంటే జింక యొక్క ఆలోచన గొప్పది. అదే తరహాలో ఉండాలని నేను అంటున్నా. రైట్ సార్? ఎస్, ఎంతవరకు వీలైతే అంతవరకు మిత్రమా. సో నీ ఒంట్లో సుభాష్ చంద్రబోస్ చెప్పాడు, నా ఒంట్లో చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు స్వతంత్రం కోసం పోరాటం చేస్తా అని చెప్పేసి. రైట్ సార్? సో మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు మిత్రమా, ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు మన ఒంట్లో చివరి జీవం ఉన్నంత వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం పాటుపడేటటువంటి మీరు చదవండి, పుస్తకాలు తిరిగేయండి. రైట్ సార్? సో ఈసారి తక్కువ స్కోర్ వస్తే తదుపరి వచ్చేటప్పుడు ఎక్కువ స్కోర్ వస్తే కావచ్చు. రైట్ సార్? ఎస్, గమనించాలి మిత్రమా. పుస్తకాన్ని చూస్తే మిత్రమా ఒకసారి చదువుతున్నప్పుడు బ్లూ పెన్, తర్వాత బ్లాక్ పెన్, తర్వాత రెడ్ పెన్, తర్వాత విబ్జిఆర్లో ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్తో గీసి పుస్తకం మొత్తం చినిగిపోవాలి. చదవడం అంటే ఇట్లుంటుందిరా బాబు అని ప్రపంచానికి చూపెట్టాలి. ఆ తరహాలో చదివి సుమారుగా ఒక 4 to 5 times రివిజన్ చేసి అది ప్రాపర్ వేలో రివిజన్ చేయాలి. సార్ మేము రివిజన్ చేసినాము అన్నారు, రివిజన్ చేశారు, బట్ కాకపోతే ఎక్కడో ఒక దగ్గర లోపాలు జరిగినాయి. కాబట్టి సో మీరు ఈరోజు మీ యొక్క ఉద్యోగం సాధించడానికి అర్హత లేకుండా పోయింది. సో కాబట్టి మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. 3 నెలలు 6 నెలలు సంవత్సరం ప్రిపేర్ అయితే సరిపోదు. రైట్ సార్? ఇక్కడ మీరు చేసిన పొరపాటు అంతా ఒకటే సార్. తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం ఏం చేసింది అంటే ఫస్ట్ టెట్, తర్వాత డిఎస్సి, తర్వాత టెట్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. మధ్యలో ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కొంత నోటిఫికేషన్ నిమిత్తం టెట్, డిఎస్సి, తదుపరి మళ్ళీ డిఏఓ ఎగ్జామ్, మళ్ళీ హాస్టల్ 4 ఎగ్జామ్, తర్వాత గ్రూప్ 1 ఫిలిమ్స్, ఇలా వరుసగా కండక్ట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి అన్నింటినీ ముట్టించుకుంటూ వచ్చారు. కాబట్టి లాస్ట్ కూడా మీరు డిఎస్సి కూడా ముట్టించుకున్న విధంగానే మీ స్కోర్ రావడం జరిగింది. రైట్ సార్? ఒకటే దాన్ని ప్రాపర్గా తీసుకొని మనం ముందర చేస్తే ఈరోజు ఎక్కువ మొత్తంలో స్కోర్ 75, 76, 78 దాకా వచ్చి మన లీడింగ్లో కంప్లీట్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇబ్బంది పడద్దు మిత్రమా. ఎస్, ఏదేమైనప్పటికీ 100% మనం గెట్ ఆన్ అవుతాం. మీ పైన మీకు నమ్మకం ఉండాలి. రైట్ సార్? ఇది మాత్రం గమనించాలి మిత్రమా. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం కానీ ఒకటి గమనించాలి. సో మనలో అంటే భూమి ఉపరితలంపై అత్యంత తెలివైన జంతువైన మానవుల లోపట అత్యంత విశ్వాసపూరితమైనటువంటి ఒక మనోబలం ఉంటుందన్నమాట. రైట్ సార్? సార్ నేను ఒక మతభేదం చేశాను. మనకి రోడ్డు ఉపరితలం దృష్ట్యా ఒక 3 రోడ్లు కలిసేటటువంటి ఒక కూడలి దగ్గర సో నేనే కావాలని ఒక మిత్రుడి ద్వారా ఓ 4 నిమ్మకాయలు తీసుకుపోయి, ఏం సార్ 4 నిమ్మకాయలు తీసుకుపోయి కొంచెం కుంకుమ కొంచెం పసుపు తీసుకుపోయి ఈ రోడ్డు మీద పెట్టాను. పెట్టినప్పుడు ఒక 3 చెల్లెళ్ళు ఈ యొక్క రోడ్డు మీద కంప్లీట్గా వీళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నారు. అందులో 2 చెల్లెళ్ళు ఈ నిమ్మకాయలు టచ్ చేశారు. అందులో ఒక చెల్లె నిమ్మకాయను టచ్ చేయలేదు. రైట్ సార్? ఈ టచ్ చేయని చెల్లె 2 చెల్లెలు టచ్ చేసేటప్పుడు ఇద్దరిలో ఒకరికి మాత్రం చెప్పింది, అమ్మా నువ్వు ఇగో ఈ నిమ్మకాయలు టచ్ చేసినావని. ఇంకో చెల్లె కూడా టచ్ చేసినా ఆమెకు చెప్పలేదు. నువ్వు టచ్ చేసి నేను చూడలే కానీ ఈ చెల్లె మాత్రం టచ్ చేసి చూసినా అని. రైట్ సార్? ఈమె చెప్పిన తర్వాత 1 గంట 2 గంటలకు ఇంటికి పోయిన తర్వాత చూసేటప్పటికి ఎవరైతే నిమ్మకాయలు టచ్ చేసిండ్రో అందులో ఈ చెప్పినటువంటి వ్యక్తి, నువ్వు టచ్ చేసిన పాయింట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఏమంటుంది 1 గంట 2 గంటల తర్వాత, అమ్మ నాకు అప్పటి నుండి అంటే ఆ యొక్క ఇంటికి వచ్చినప్పటి నుండి 1 గంట 2 గంటల నుంచి కొంతవరకు ఎక్కువ మొత్తంలో కొంచెం జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో కొంత అన్ఈజీగా ఉంది అమ్మ అని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. మరుసటి రోజు వరకు కంప్లీట్గా ఈమె సిక్ అయింది. రైట్ సార్? కానీ ఈమెతో పాటు టచ్ చేసిన వ్యక్తి మాత్రం ఆరోగ్యంగానే ఉంది. సో అనంతరం మళ్ళీ ఓ 2 రోజుల తర్వాత ఈ టచ్ చేసిన చెల్లె మళ్ళీ చెప్పిందనమాట. ఇట్లాంటి కార్యక్రమాలకి వాటికి పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి చర్యలు చేయడం కోసం నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర తీసుకుపోయి మళ్ళీ 2 నిమ్మకాయలు చేతిలో పెట్టి ఇంత విభూతి పెట్టి ఇంటికి అమ్మానగానే ఇంటికి వచ్చిన తర్వాత 1 అవర్కి అతను మళ్ళీ సార్ ఫ్రీ అయిపోయింది. రైట్ సార్? అంటే ఇక్కడ ఫస్ట్ నిమ్మకాయలు టచ్ చేసినప్పుడు 2 వ్యక్తులు టచ్ చేసినా కూడా ఒక వ్యక్తికి ఎందుకు ఆ ప్రాబ్లం ఏర్పడదంటే ఆ వ్యక్తి ఆల్మోస్ట్ ఇట్లాంటి నిమ్మకాయలు టచ్ చేయడం వల్ల పూర్తి స్థాయి నాకేదైనా పూర్తిగా నష్టం చేకూరే అవకాశం ఉంటుందని ఒక పూర్తిగా నమ్మడం, బలంగా నమ్మడం వల్ల ఆ నమ్మినటువంటి వ్యక్తికి అంతో ఎంతో ఏమైంది సార్ పూర్తిగా కొంతవరకు గమనించినట్లయితే సో నష్టం జరిగింది. ఆ యొక్క నమ్మకమే ఆమెను అనారోగ్య పాలు చేసింది. ఆ పక్కన టచ్ చేసిన ఇంకో మిత్రుడు ఉంది, కానీ ఆమెకి నువ్వు టచ్ చేయలేదమ్మా అని చెప్పింది కాబట్టి నాకేం కాదులే అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉంది కాబట్టి ఆమెకి ఏం కాలేదు. కావున ఇక్కడ సో మనం నమ్మేటటువంటి ప్రతిపాదన మన లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు, వాడిని పూర్తిగా నమ్మి మనం ఏదైతే పని చేస్తున్నామో దానిపైన పూర్తి స్థాయి దృష్టి సారించినట్లయితే మిత్రమా 100కి 100% సర్వీస్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ నేను చెప్పేసి ఒకటే, ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక చదివేంత సత్తా ఉంటుందో వాడి ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైన భగవంతుడు కూడా ఆపలేడు. ఇది మాత్రం గమనించాలి మిత్రమా. సో ఏదేమైనప్పటికీ కూడా 100% మీరు అనుకున్నది తప్పకుండా సాధించవచ్చు. రైట్ సార్? చెప్తున్నా కదా సార్, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సర్వసాధారణంగా కాంపిటేటివ్ సెక్టార్లకి రాకూడదు. అందులో డిఎస్సి లాంటి వాటి రావద్దు.
ఇన్ కేసు వచ్చి ఇంటర్మీడియట్ అయిపోయినాక డైట్ సెట్, డిగ్రీ అయిపోయినాక బీఎడ్లు చేసి నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే నేపథ్యం నీలో ఎప్పుడైతే ఏర్పడదో అప్పటి నుంచి తిరిగి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సర్కారు బడిలో నువ్వు సాక్పీస్ బట్టి బోధించేంతవరకు ఆ యొక్క కోరిక ఎట్టి పరిస్థితులు కూడా తగ్గొద్దు అన్న ఒపీనియన్. రైట్ సార్. తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెరువులోకి దిగకూడదు. ఇన్ కేస్ దిగితే మిత్రమా కొంచెం చిన్న, అంటే ఎక్కువ టైం అయినా పర్లేదు, తక్కువ టైం అయినా పర్లేదు, కానీ తిరిగి పోయేటప్పుడు చేప చిన్నదే కానీ పెద్దదే కానీ చేపను తీసుకొనే పోవాలి. ఎందుకు అనంటే ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు మన వాళ్ళు. కాబట్టి ఎట్లాగో వచ్చారు, సమయం ఉంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి కటాఫ్ల గురించి భరించొద్దు, భయపడద్దు. వాళ్ళు వీళ్ళు చెప్పే స్కోర్లు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోవద్దు. రైట్ సార్. ఎట్టి పరిస్థితులు పట్టించుకోవద్దు. సో కొంచెం మనోధైర్యంతో సో పూర్తిగా మీపై మీ నమ్మకం క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. 100% గెట్ ఆన్ అవుతారు. రైట్ సార్. ఎస్, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు మిత్రమా. రైట్. రైట్ సార్. ఎస్, వన్స్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, రైట్ సార్. ఒకసారి గమనించండి సార్. ఇక్కడ ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. రైట్ సార్. సార్ మీరేమైనా ప్రతిపాదన తెలియపరచాలనుకుంటే ఒకసారి పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ఉంది సార్, దానికే కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. రాజు గారు, రిమైనింగ్ ఆద్య గారు, ఆల్ వ్యూవర్స్ అందరూ కూడా. రైట్ సార్. ఓకేనా? రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రశ్నల యొక్క విశ్లేషణ చూద్దాం. సమయం వృధా కాకుండా కొంచెం ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఈ క్రింది వాటిని పరిశీలించండి అన్నాం. పరిశీలించిన వాటిలో కింద ఒకటి ప్రతిపాదన దృశ్య భావన అని, దాని కింద ఒకటి వివరణ అని, అక్కడక్కడ ప్రతిపాదన కారణం అనే పేరుతో కూడా ఇవ్వచ్చు. రైట్ సార్. ప్రతిపాదన కారణం అనే పేరుతో కూడా 2 కామెంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కామెంట్ 1 ఏంటి సార్? భావన. కామెంట్ 2 ఏంటి సార్? వివరణ అని ఇచ్చాడు. ఇక్కడ హిమాలయ నదులు చాలా వరకు జీవనదులుగా పేర్కొంటున్నాం. వివరణ, అవి అంటే అనగా ఇవి గార్జెస్ను కలిగి ఉండడం వల్ల అన్నాడు. రైట్ సార్. హిమాలయ నదులు చాలా వరకు జీవనదులు అనే పేరుతో పిలువబడుతున్నాయి అన్నాడు. ఇక్కడ గమనించాలి మిత్రమా, హిమాలయ నదులు జీవనదులు అనే పేరుతో పిలువబడుతున్నాయని. వన్స్ సో మనం చూసినట్లయితే ప్రధానంగా నదులు భూమి ఉపరితలం పైన 2 విశాలవంతమైనటువంటి జలభాగాలని, పూర్తిగా 2 విశాలవంతమైన భూభాగాలను విభజిస్తూ సో ప్రవాహి ధర్మంతో ప్రయాణించే జల విభాజక క్షేత్రాలని నదులు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. సో నదులు అంటేనే మన అందరికీ తెలుసు, ఇవి యొక్క జన్మస్థానం పర్వత ప్రాంతాలు లేదా కొండ ప్రాంతాలు లేదా ఎత్తైన భూభాగాల్లోనే అత్యధిక మొత్తంలో జన్మించడం జరుగుతుంది. రైట్ సార్. సో ఎస్, ఒక్కసారి గమనించండి మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఇది మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగం. రైట్ సార్. సో ఇక్కడ భూమి ఉపరితలం దృష్ట్యా సర్వసాధారణంగా మనకి ఎక్కువ మొత్తంలో ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాలు విస్తరించున్నాయి. ఇగో ఈ పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాల లోపల నేల యొక్క మందం చాలా తక్కువగా ఉంటుంది. నేల యొక్క మందం ఎలా ఉంటుంది సార్? తక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా నేల అంటే కొంతవరకు జీవ పదార్థం, కొంత రసాయనిక పదార్థం, కొంతవరకు నీరు, కొంతవరకు గాలి కలిసి సుమారు 90 సెంటీమీటర్ల మందం వరకు విస్తరించినటువంటి సారవంతమైనటువంటి సన్నని పొరనే మనం నేల అనే పేరుతో పిలుస్తాం. నేల అంటే భూమి ఉపరితలంపై కొంత జీవ పదార్థం, రసాయనిక సమ్మేళనాలు, నీరు, గాలి సంశ్లేషణ చెంది సుమారు ఒక 35 నుంచి 90 సెంటీమీటర్ల మందం వరకు విస్తరించిన సన్నని సారవంతమైన పొర నేల అన్నాం. ఇలాంటి నేల యొక్క మందం మైదాన ప్రాంతాలలో అయితే ఎక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతాల్లో నేల కొట్టుకపోతుంది కాబట్టి తక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ కొట్టుకుపోతుంది, ఇంకా తక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షపాతం సంభవించినప్పుడు మిత్రమా, ఈ నేల మందం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ నీరు ఎక్కువగా ఇంకిపోతుంది. సో నేల మందం తక్కువ ఉన్న ప్రాంతాల్లో కొంత ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. అలా పీఠభూమి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కడైతే విస్తరించున్నాయో ఆ ప్రాంతాల లోపల వర్షపాతం ద్వారా కొంత నీరు అనేది పూర్తిగా ఇంకిపోకుండా ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణించేటటువంటి యొక్క ప్రవాహి ధర్మంతో వచ్చేటువంటి నీరు ఇలా మనకి కొండ ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు నీటికి వేగం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మృత్తిక క్రమక్షయానికి లోనవుతూ ఈ జల ప్రవాహ ప్రక్రియ అధోముఖ అంటే దీని యొక్క ప్రవాహ మార్గానికి మళ్ళీ ఎదురుగా అధోముఖ దిశలో ప్రయాణిస్తూ కొంత నేల కోతకు గురై వి ఆకారపు లోయలను ఏర్పరుస్తూ ఇది పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల గుండా అక్కడక్కడ కొన్ని జలపాతాలను కూడా ఏర్పరుస్తూ పీఠభూమి ప్రాంతంలోకి చేరుతుంది. ఇలా పీఠభూమి ప్రాంతం గుండా చేరుతున్నప్పుడు వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంత జలభాగాలు వచ్చి దీనిలో కలుస్తూ తీరా మైదాన ప్రాంతం గుండా ప్రయాణించి దీని లోపల ఎక్కువ మొత్తంలో మృత్తిక క్రమక్షయం పెరిగి
సో పూర్తిగా దీని ద్వారా కొట్టుకొచ్చే ఒండుమట్టి నిక్షేపాలు పేరుకపోయి ఇది వరదలు ఎక్కువ మొత్తంలో సంభవిస్తూ దీనికి అవతల వైపున ఇవతల వైపున కొంతవరకు ఒండుమట్టి నిక్షేపాలు పేరుకపోతూ ఇందులో రవాణా అంటే మృత్తిక ఎక్కువైనప్పుడు బరువైన పదార్థాలు ఎక్కువైనప్పుడు నీటికి వేగం తగ్గి ఇది అక్కడక్కడ కొంతవరకు సారవంతమైన నేలను ఏర్పరుస్తూ పాయలు పాయలుగా విడిపోయి సముద్రంలో సంకలనం చెందుతుంది. ఇలా భూమి ఉపరితలంపై రెండు ప్రధానమైనటువంటి విశాలవంతమైన భూభాగాలను విభజిస్తూ ప్రవాహి ధర్మంతో ప్రయాణించే జల విభాజక క్షేత్రం ఏదైతుందో వీటిని నదులు అన్నాం. ఈ నదుల యొక్క జన్మస్థానం ప్రధానంగా ఎత్తైన పర్వతాలు కొండ ప్రాంతాలు ఉంటాయి. ఈ నది ప్రవాహ మార్గాలు ఏవైతున్నాయో అందులో నదిలోకి నీరు వచ్చి చేరేటటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి మొదలుకొని ఈ నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకైతే నీరు చేరుతుందో ఆ మొత్తం ప్రాంతాన్ని కలిపి ఈ నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఆర్ పరివాహక ప్రాంతం అనే పేరుతో పిలుస్తాం. అలా ఈ నది పరివాహక ప్రాంతాలు అనేవి పరివాహక ప్రాంతం దృష్ట్యా నదుల యొక్క పరివాహక ప్రాంతం దృష్ట్యా మనం వాటి భారీ తరహా నదులు, మధ్య తరహా నదులు, చిన్న తరహా నదులు అని పేర్కొన్నాం. మన పాఠ్యాంశాలు పేర్కొన్నాడు. ఇచ్చినటువంటి ఈ పాఠ్యాంశ దృష్ట్యా మన మానవుని యొక్క జీవన విధానంలో ఎట్లయితే బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఉన్నాయో ఈ నది ప్రవాహ మార్గంలో కూడా 3 దశలు ఉంటవి. మనకి ఇంటర్ మొదటి సంవత్సరం కనిపిస్తుంది. పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల గుండా ప్రవహించిన దూరాన్ని బాల్య దశ అని, ఎప్పుడైతే ఇది మైదానంలో గుండా ప్రవహిస్తుందో అని యవ్వన దశ అని, చీలికలుగా ఏర్పడి సముద్రంలో కలుస్తుందో అక్కడ వృద్ధాప్య దశ అని పేర్కొంటాం. ఈ 3 దశలో కూడా మనకు తృతీయ శ్రేణి భూస్వరూపాలని అభివృద్ధి చెందుతూ ఉంటవి. అందులో భాగంగానే ఈ నదుల్లో నీటి సంవత్సర కాలం అంటే సంవత్సరంలో దృష్ట్యా ఆంగ్ల సంవత్సరం అంటాం. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఉన్న కాలాన్ని ఆంగ్ల సంవత్సరం అంటాం. ఆర్థిక సంవత్సరం అంటాం. ఏప్రిల్ 1 నుంచి ప్రధానంగా మార్చ్ 31 మధ్య ఉన్న కాలాన్ని ఆర్థిక సంవత్సరం లేదా ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం. భారతదేశం లోపల నైరుతి ఋతుపవనాలు ఆగమనం చెందే విధానాన్ని బట్టి జూన్ 1 నుంచి మే 31 వరకు, జూన్ 1 నుండి మే 31 మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతుందో ఈ కాలాన్నే ఈరోజు మనం నీటి సంవత్సర కాలము అని పేర్కొన్నాం. ఏమన్నా మిత్రమా? నీటి సంవత్సర కాలం. ఈ నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులని జీవనదులు అంటాం, లైఫ్ టైం రివర్స్ అని. నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే ప్రవహించే వాటిని ప్రధానంగా ఇక్కడ ఏమంటాం సార్? వర్షపాతం ఆధారంగా ప్రవహిస్తే వాటిని వర్షపాత నదులు అంటాం. అవి ప్రవహించే భూభాగాలను ఆధారంగా చేసి వాటికి ఆ పేర్లు పిలవడం జరుగుతుంది. అలా నీటి సంవత్సర కాలం మొత్తం ప్రవహించిన నదులు జీవనదులు అంటాం. నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే ప్రవహించిన నదులు అజీవ నదులు అంటారు. అజీవ లేదా అవి ప్రవహించే ప్రాంతాలను బట్టి వాటికి ఆ పేర్లు పెడతారు. లేదా వర్షపాతం ఆధారంగా ప్రవహిస్తే వాటిని ఏమంటారు సార్? ఎస్పెషల్లీ వర్షపాత నదులు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎస్ మిత్రమా, రైట్. ఇస్ అ క్లియర్? రైట్ సార్. సో కొంచెము మిత్రులారా చాటింగ్ అనేది కొంచెం ఆపేసి మనం మాట్లాడుకునేది వినే ప్రయత్నం చేయండి రేపు. ఎందుకంటే మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టబోతున్నారు. ఒక ఉపాధ్యాయుని యొక్క ధర్మం దృష్ట్యా గమనించాలి మిత్రమా, అవతల వైపు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉంటే యువతల వైపు ఉన్నోనికి కొంచెం ఎడిటింగ్ చేయాలని, స్కిప్ చేయాలని, తదితర వేరే ఇతరితర ఆలోచనలు రావడం జరుగుతుంది. తద్వారా మిగతా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని, మిగతా సీరియస్గా కొంత సమాచారం తెలుసుకోవాలని నేపథ్యంతో లైవ్కి వచ్చిన మిత్రులకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ అర్థం చేసుకొని సో మీరు అందరూ కూడా సహకరిస్తూ మన యొక్క యాప్ని, మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో దృష్ట్యా ఈ క్లాస్ని కంటిన్యూషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ వెంకట్ సార్ మీ పట్ల ఎప్పుడు కూడా పూర్తి స్థాయి కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంటారు మిత్రమా. మీరు ఒడిదుడుకులు ఎదుర్కోవద్దు, కంప్లీట్గా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవద్దు, అదొక్కటి గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్ మిత్రమా, ఒకసారి గమనించిన మిత్రమా, ఇక్కడ నదీ ప్రవాహ మార్గాల దృష్ట్యా నీటి సంవత్సర కాలం మొత్తం ప్రవహించే వాటి ఏమన్నా సార్? జీవనదులు అన్నాం. మరి మన భారతదేశం యొక్క భూభాగాన్ని ఒకసారి గమనించినట్లయితే భారతదేశం మొత్తంలో సంవత్సరం అంతా వర్షపాతం కురుస్తుందా అంటే కురవట్లేదు. మరి వర్షపాతం కురిసినా కురవపోయినా కూడా ఈ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న మంచు కరిగి ఇక్కడ నీటి సంవత్సర కాలం మొత్తం కూడా నదులు ప్రవహించినవి ఇక హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించే నదుల ద్వారా. కాబట్టి హిమాలయ పర్వతాలలో జన్మించి నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులనే జీవనదులు అన్నాం. అవి హిమాలయ పర్వత ప్రాంతాలలో జన్మించి ప్రవహించిన కాబట్టి వీటిని హిమాలయ నదులు అనే పేరుతో పిలుస్తాం. అలా హిమాలయ పర్వత ప్రాంతాలలో జన్మించి నీటి సంవత్సర కాలం మొత్తం ప్రవహించిన నదులని హిమాలయ నదులు అనే పేరుతో పిలిచాము. వీటినే జీవనదులు అనేటటువంటి పేరుతో పిలిచాము. రైట్ మిత్రమా. నెక్స్ట్, భారతదేశం యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి వర్షపాతం ఆధారంగా సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ప్రవహించిన నదులని వీటిని అజీవ నదులు అనే పేరుతో పిలిచాం. ఈ అజీవ నదులు వర్షపాతం ఆధారంగా ప్రవహించినాయి కాబట్టి వీటిని వర్షపాత నదులు అనే పేరుతో పిలిచాం.
అలా రెండవది ఇవి ద్వీపకల్ప పీఠభూమి గుండా ప్రవహించడం వల్ల వీటి ద్వీపకల్ప నదులు అన్నాం, వీటిని వర్షపాత నదులు అనే పేరుతో పిలిచాం. రైట్ సార్. ఇలా భారతదేశంలో నదులని జన్మస్థానాల ఆధారంగా డివైడ్ చేశాం. ఇందులో ఈ ద్వీపకల్ప పీఠభూమి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాల దృష్ట్యా 6 భాగాలుగా డివైడ్ చేస్తే అందులో అతి పురాతనమైన ప్రాంతం ఇదే. కానీ అతి పురాతనమైనటువంటి ఈ ప్రాంతంలోని ద్వీపకల్ప పీఠభూమి గుండా ప్రవహించే నదులు ఎక్కువ వయసున్న ప్రాంతం గుండా ప్రవహిస్తున్నవి, ఎక్కువ వయసు కలిగినవి కాబట్టి వీటిని ఈరోజు వృద్ధాప్య నదులు అని పేర్కొన్నాం. అలా ద్వీపకల్ప నదులన్నా లేదంటే ఇక్కడ గమనించినట్లయితే వర్షపాత నదులన్నా వీటినే వృద్ధాప్య నదులు అన్నా కూడా ఒకటే. రైట్ సార్. ద్వీపకల్ప పీఠభూమితో పోల్చినప్పుడు ఇక్కడ విస్తరించినటువంటి ఖనిజాల ద్వారా వృక్షజాలం జంతుజాలం ఆధారంగా మన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన ప్రతిపాదన మేరకి మన యొక్క ఇండో ఆస్ట్రేలియన్ పలక యురేషియా పలకతో ఢీకొట్టినప్పుడు టెథిస్ సముద్రం లోపల ఉన్న అడుగుతలం ఉపరితలానికి ఉద్భవించి మనకి ఉత్తరం వైపు ఏర్పడ్డ అత్యంత ఎత్తైన భూభాగాలనే ఈరోజు హిమాలయాలు అన్నాం. ఈ హిమాలయ పర్వతాలు అనేవి ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడ్డ తర్వాత కొంతకాలానికి ఏర్పడ్డవి. అంటే ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే ఈ నదుల తర్వాత కొంతకాలానికి హిమాలయాలు ఏర్పడవి. హిమాలయాల్లో మంచు కరిగి కొంత నదులు జన్మిస్తూ ప్రవహిస్తూ వచ్చినవి. అలా హిమాలయ నదులు అనేవి ద్వీపకల్ప నదుల కంటే తక్కువ వయసునేవి కాబట్టి తక్కువ వయసు ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరినీ కూడా యంగ్స్టర్స్ అంటారు, యవ్వనస్తులు అన్నాం. అలా వీటిని యవ్వన నదులు అన్నాం. హిమాలయ పర్వత నదులనే యవ్వన నదులు అన్నాం. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించిన నదులు వృద్ధాప్య నదులని పేర్కొన్నాం. అలా యవ్వన నదులు ఏవైతే ఉన్నాయో మిత్రమా, ఇవి సంవత్సరం మొత్తం ప్రవహిస్తున్నాయి కాబట్టి ఈ హిమాలయ పర్వతాల్లో జన్మించి నీటి సంవత్సర కాలం మొత్తం ప్రవహించే వీటిని ఈరోజు జీవనదులు అన్నాం, వీటిని యవ్వన నదులు అన్నాం, వీటిని హిమాలయ నదులు అన్నాం. ద్వీపకల్ప పీఠభూమి గుండా ప్రవహించే వాటిని వర్షపాత నదులు అన్నాం, వీటిని అజీవ నదులని పేర్కొన్నాం, వృద్ధాప్య నదులు అన్నాం. ఇవే కాకుండా భూమి అంతర్భాగం గుండా ప్రవహించే భూ అంతర్వాహి నదులు ఉన్నవి. అందులో ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలోని సబరమతి, దాంతోపాటుగా సరస్వతి నది, లూని నది వంటివి. అదే మాదిరిగా గగ్గర్ నది. రైట్ సార్. ఈ గగ్గర్ నది అనేది మన భారతదేశంలో అతి పొడవైనటువంటి భూ అంతర్వాహి నదిగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, భూమి ఉపరితలం దృష్ట్యా ఎక్కడైతే అత్యధిక వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల వైపు నీటిని తీసుకుపోయే నదులని ఈరోజు పరస్థానీయ నదులు అంటారు. సో వీటిని ఎక్సోటిక్ రివర్స్ అని పేర్కొన్నాం. ఇగో ఈ పరస్థానీయ నదులు ఏవైతే ఉన్నాయో మిత్రమా, వాటినే ఈరోజు మనం గమనించినట్లయితే భారతదేశం లోపల యొక్క సింధు నదిని కానీ దాంతోపాటు పెన్నా నదిని కానీ పరస్థానీయ నదులకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సింధు నది హిమాలయ పర్వతాల్లో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యేటటువంటి తారు ఎడారికి నీటిని తీసుకుపోతుంది కాబట్టి ఇది భారతదేశంలో అతి పొడవైన అతిపెద్ద పరస్థానీయ నదిగా పేర్కొనవచ్చు. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండలు పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమ ప్రాంతానికి నీరు తీసుకుపోతుంది కాబట్టి దీన్ని ఈరోజు పెన్నా నదిని రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా పరస్థానీయ నదిగా పేర్కొనవచ్చు, ఎక్సోటిక్ రివర్గా. ఇలా నదులు 4 రకాలు ఉన్నప్పుడు ఇక్కడ హిమాలయ పర్వతాల్లో నదులు మనకి జీవనదులుగా పిలువబడుతున్నవి, నీటి సంవత్సర కాలం మొత్తం ప్రవేశం కాబట్టి. ఇవి గార్జెస్ని ఏర్పరచడం వల్ల అన్నాడు. కానీ గార్జెస్ను కలిగి ఉండడం, గార్జెస్ని కలిగి ఉన్నాయి. గార్జెస్ మీన్స్ ఈ నది ప్రవాహ మార్గంలో నేల కోతకు గురై చిన్న సన్నని లోయలు ఏర్పడుతుంది. ఆ లోయలు కాస్త పెద్ద లోయలుగా కనిపిస్తే వాటిని మనం గార్జెస్ అని పేర్కొంటాం. అవి యు ఆకారంలో వి ఆకారంలో ఉంటవి. ఈ నీటి ప్రవాహ ప్రక్రియ వల్ల అధోముఖ క్రమక్షయం జరిగి అలాంటి ప్రభావాలు ఏర్పడుతుంది. ముఖ్యంగా గార్జెస్ అన్నీ కూడా హిమాలయ నదులు ఏర్పరుస్తవి కాబట్టి ఇక్కడ వివరణ అనేది దీనికిదే సరైనది, భావన అనేది దానికదే సరైనది. సో కాబట్టి ఇక్కడ గమనించాలి మిత్రమా, ఈ వివరణ ఈ యొక్క హిమాలయ నదులు చాలా వరకు జీవనదులనే ప్రతిపాదన వాస్తవమే. కానీ ఇవి గార్జెస్ను కలిగి ఉండడం వల్ల అన్నాడు. అన్ని గార్జెస్ను కలిగి ఉండొచ్చు, కొన్ని కలిగి ఉండకపోవచ్చు. హిమాలయ నదిలో సింధు నది దాని ఉపనది వ్యవస్థ, బ్రహ్మపుత్ర దాని ఉపనది వ్యవస్థ, గంగా నది దాని ఉపనది వ్యవస్థ. పాఠ్యాంశం దృష్ట్యా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు సో 9th క్లాస్లో పేజీ నెంబర్ 45 ఆర్ 44, సో 44 ఆర్ 45 పేజీ నెంబర్లో కనిపిస్తుంది మిత్రమా. ఇక్కడ ఇవి గార్జెస్ను కలిగి ఉండడం అనే ప్రతిపాదన అవాస్తవాన్ని తెలియపరుస్తుంది కాబట్టి ఈ పైన వివరణకి కావున భావన సరైనది, వివరణ తప్పు అనే ప్రతిపాదన దృష్ట్యా ఇక్కడ రెండవ ఆప్షన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్, ఎస్, ఇది మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు మిత్రమా. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ వన్ గమనించండి సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు, వక్రతలు కలిగినటువంటి ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు, ఎస్ మిత్రమా, రైట్. వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు నది చంద్రికలను ఏర్పరుస్తాయి. అవి తర్వాత ఆక్స్బో సరస్సులుగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇవి తీర ప్రాంతాలలో వేటిని ఏర్పరచవు అన్నాడు. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా, ఆల్ వ్యూయర్స్.
ఎస్ ఇండియన్ గారు గ్రూప్స్ కోసం కూడా చేస్తాం మిత్రమా. సో త్వరలోని గ్రూప్ 2 గ్రూప్ మనకి యాప్లో కూడా మన యొక్క గ్రూప్స్ కోసము ఆల్రెడీ లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ ఉన్నాయి. మార్నింగ్ స్టార్ బ్యాచ్లో ఉంటాయి మిత్రమా. రెగ్యులర్గా ఈవినింగ్ స్టార్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి త్వరలోనే మనకి ఈ యొక్క ఆగస్ట్ లాస్ట్ వీక్ తర్వాత నుంచి సెప్టెంబర్ 1 నుంచి కరెంట్ జాగ్రఫీ అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా. సో ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఈవినింగ్ స్టార్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రమా. ఆ యొక్క ఛానల్ దృష్ట్యా అది కూడా గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. సో మ్యామ్ మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నా ఎక్కడ ఉన్నా కూడా మనం చదివినటువంటి సబ్జెక్ట్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదివినరో అదే మీ లోకల్, ఇంకంతమించి ఏమి ఉండదు అనమాట. రైట్ సార్. ఎస్ ఒక చిన్న లైక్ చేయండి సార్. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో నాకు కూడా అనిపిస్తుంది అరే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కదా, మనం కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ అందించాలి మన మిత్రులకు అని చెప్పేసి. రైట్ సార్. ఒక చిన్న లైక్ చేయండి, తెలిసిన మిత్రులకు చెప్పండి, ఇంకా క్లాస్ ఎలా ఉందో చెప్పండి, దాంతోపాటు స్పీడ్ స్లో అంటే నేను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను, ఇంకా కంటెంట్ ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సోషల్ కంటెంట్ కోర్సు టెస్ట్ సిరీస్ అనేవి ప్రామాణిక ఏర్పాటు చేసే మిత్రమా. టెస్ట్ సిరీస్లో పాటు మొత్తం 4 సబ్జెక్టుకి సంబంధించిన అంశాలు కూడా వెంకట్ సార్ ఆధ్వర్యంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రిమైనింగ్ మిగతా సార్ వాళ్ళ ద్వారా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇద్దరు సార్లు ఉంటారు సార్. ఒక్కో సబ్జెక్ట్ ఇద్దరు సార్లు గతంలో సర్వీస్ సాధించిన వాళ్ళని కొంత విషయ నిపుణుల చేత మన యొక్క కోర్సు లోపల సోషల్ కంటెంట్ కోర్సు లోపల క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఇది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్ రైట్ సార్. ఎస్ సో క్లియర్. రైట్ మిత్రమా. వన్స్ ఫాతిమా మహమూద్ గారు థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు నది చంద్రికలను ఏర్పరుస్తాయి. అవి తర్వాత ఆక్స్బౌ సరస్సులుగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇవి తీర ప్రాంతాలలో వేటిని ఏర్పరచవు అన్నాడు. తీర ప్రాంతాలలో వేటిని ఏర్పరచవు. ఇక్కడ బార్స్ అని పేర్కొన్నాం మిత్రమా. దాంతోపాటుగా స్పిట్స్ అని పేర్కొన్నాం, బార్స్ అని పేర్కొన్నాం, స్పిట్స్ అని పేర్కొన్నాం, జలపాతం అన్నాం, లాగూన్స్ అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా గమనించాలి. సో మనకి కొంతవరకు వక్రతలు కలిగినటువంటి నదులు. రైట్ సార్. ఇగో ఈ వక్రతలు కలిగిన నది ఈ మాదిరిగా వక్రంగా ప్రయాణిస్తుంది మిత్రమా. ఈ తరహా వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నది. తన యొక్క మార్గం దృష్ట్యా వక్ర మార్గంగా నది ప్రయాణిస్తున్నది. రైట్ సార్. ఎస్ ఇలా ప్రయాణిస్తున్న ఈ నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు రైట్ సార్ నదికి అకస్మాత్తుగా ఒకరోజు వరదలు వచ్చినవి. బాగా ఎక్కువ మొత్తంలో కురవాల్సిన వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం కురిసి ప్రధానంగా హిమాలయ పర్వతాల్లో ఉన్న మంచు కరిగినప్పుడు కానీ భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కానీ ఫ్లూయిడ్స్ వచ్చినవి. లేదా అకస్మాత్తు ఒక ప్రాజెక్టు తన యొక్క వినాశనం వల్ల కొంతవరకు ఫ్లూయిడ్స్ వచ్చి ఈ ఫ్లూయిడ్స్ వచ్చినప్పుడు ప్రధానంగా ఈ నది యొక్క వక్ర మార్గం ఏదైతుందో ఈ ఫ్లూయిడ్స్ వచ్చినప్పుడు నది ఏమైతే సార్ కొంచెం వెడల్పుగా ప్రయాణిస్తుంది కదా. ఇలా వెడల్పుగా ప్రయాణించినప్పుడు దీనికి అవతల వైపు ఇవతల వైపు ఎక్కువ మొత్తంలో నదుల ద్వారా కొట్టుకొచ్చిన వండబట్టి క్షిపాలు మొత్తం పేరుకపోతుంది. అలా పేరుకపోయి ఈ నది వక్రతలు రావడం వల్ల దీని ద్వారా కొట్టుకొచ్చిన వండబట్టి క్షిపాలు మొత్తం కూడా ఇక్కడ పేరుకపోయి ఈ నది అకస్మాత్తుగా ఏమైంది సార్ పూర్తిగా ప్రయాణిస్తూ వచ్చింది. అలా ప్రయాణిస్తూ వచ్చినప్పుడు ఈ పక్క మార్గం ఏదైతే ఉందో సార్ ఇది కొంత నది ప్రవాహ మార్గం. ఈ వక్రత మైదానం వల్ల ఇది కొంతవరకు విభిన్నంగా వేరు చేయబడ్డది. ఈ భాగం వేరు చేయబడి కంప్లీట్గా అవతలి భాగం నది ప్రవహిస్తూ పోతున్నది అనమాట. రైట్ సార్. ఇలా ఎద్దు పాదం మాదిరి ఆకారంలో వేరు చేయబడ్డటువంటి ఈ జలభాగం ఏదైతుందో వీటిని ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సులు అంటారు. ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సులు అని పేర్కొన్నాం. వీటినే చంద్రవంక మాదిరి ఆకారంలో ఉన్నాయి కాబట్టి చంద్రికలు అనే పేరుతో ప్రతిపాదించాం. అవి చంద్రికలు ఏవైతున్నాయో చంద్రవంక మాదిరి ఆకారంలో ఉన్న చంద్రికలు కాస్త ఈ నది యొక్క వరదల వల్ల కొంత నది అకస్మాత్తుగా ఇలా పేరుకపోయినప్పుడు దీని ద్వారా కొట్టుకొచ్చిన వండబట్టి క్షిపలు ఇక్కడ పేరుకపోయి అంతకుముందున్న ఈ వక్రతా మార్గంలో వచ్చేటువంటి జలభాగం ఇక్కడ ఏమైంది సార్ నిల్వ చేయబడ్డది. అలా మనకి కంప్లీట్గా ఎద్దు యొక్క ఫూట్ మాదిరి ఆకారంలో ఉన్న జలభాగాల్ని ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సులు అంటాం. అలా ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సులుగా మనకి అభివృద్ధి చెందుతాయి. అయితే ఇవి తీర ప్రాంతాల్లో వేటిని ఏర్పరచవు అన్నాడు. ఇక్కడ బార్స్ అనేటటువంటి పేరుతో అంటే విశాలవంతమైనటువంటి మైదాన ప్రాంతాలు స్పిట్స్ మీన్స్ కంప్లీట్గా అక్కడక్కడ గమనించినది మిత్రమా. ఈ నదుల ద్వారా కొట్టుకొచ్చినటువంటి వరద మైదానాల్లో కొంతవరకు స్పిట్స్ రూపంలో చూడడానికి కొంచెం ఎగుడు దిగులుగా కనిపించేటువంటి వక్రతలు ఏర్పడతాయి. వాటిని స్పిట్స్ అంటున్నాం. అలా స్పిట్స్ కానీ బార్స్ కానీ ఏర్పడతాయి. కానీ ఈ జలపాతాలు అనేవి ఏర్పడవు. జలపాతాలు ఎప్పుడైనా కూడా కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లోనే కనిపిస్తాయి మనకు. రైట్ సార్. కాబట్టి మైదాన ప్రాంతాల్లో ఏర్పడవు కావున క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా. థర్డ్ వన్ లాగోన్స్ రకానికి చెందిన సరస్సులు అన్నాం. లాగోన్స్ మీన్స్
సముద్రంలో ఇది కలవబోయే ముందు అంటే సముద్రం అనేది ఈ నది ద్వారా కొట్టుకొచ్చినటువంటి కొంతవరకు నీరు కాస్త సముద్రంలో కలిసిన పిదప సముద్ర మట్టం పెరుగుతుంది కదా. సముద్ర మట్టం పెరిగి తిరిగి వాతావరణంలో కలిగే మార్పు వల్ల రోజు రోజుకి సముద్ర మట్టం కాస్త సముద్రం యొక్క నీరు బాష్పీభవనం చెందుతున్నప్పుడు ఇగో ఈ నీరు వెనుకకు వస్తుందన్నమాట. ఫస్ట్ ఒకసారి ముంపునకు లోనై తిరిగి మళ్ళీ వెనుకకు వచ్చినప్పుడు అక్కడక్కడ విస్తరించిన విశాలవంతమైన జలభాగాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈరోజు మనం లాగూన్స్ రకాల సరస్సులు అంటాం. రైట్ సార్, గమనించాలి మిత్రమా. మనకు చెరువు నిండిన తర్వాత మత్తడి నుండి వాటర్ ఫ్లో అవుతున్నవి. తర్వాత కొంతకాలానికి మత్తడి ఆగిపోయింది, వర్షాలు తగ్గి. తర్వాత ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ మత్తడి నుంచి వాటర్ ముందుకు వస్తూ ఉంటుంది. ముందుకు వచ్చినప్పుడు మత్తడి దగ్గర అక్కడక్కడ లోతైనటువంటి గుంతలు ఉంటాయి. ఆ గుంతల్లో నిల్వ చేయబడ్డ నీరు, ఈ నీరు వెనుకకు రావడం వల్ల గుంతల్లో అక్కడే కొంత నీరు నిల్వ చేయబడుతుంది. అలా నిల్వ చేయబడ్డటువంటి విశాలవంతమైనటువంటి గుంతల్లో ఉన్న జలభాగాలనే లాగూన్స్ రకానికి చెందిన సరస్సులు అంటాం. ఈరోజు అట్లాంటి సరస్సులు మనకి నిమజ్జిత తీరంగా ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కనిపిస్తున్నవి. అష్టముడి వెంబనాడ్ అనే సరస్సులు ఈ కేరళ రాష్ట్ర తీరంలో ఉన్నవి. ఆ తరహా సముద్రం యొక్క వెనుక జలాల ద్వారా ఏర్పడ్డటువంటి జలభాగాలని లాగూన్స్ రకానికి చెందిన సరస్సులు అంటాం. ఈ సరస్సులు తీర ప్రాంతాల్లో కనిపిస్తవి, కానీ జలపాతాలు కనిపించవు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. సో ఎనీబడి వన్స్ ఒకసారి గమనించి ఒక చిన్న లైక్ సార్, అదే మాదిరి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రతి కోర్సు కూడా మీకు చాలా ఉపయుక్తమైతే ఉపయుక్తం చేసుకోండి. ఇప్పటికైనా సార్ ఆల్రెడీ ప్రూఫిటెడ్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గారితో కూడా ఏర్పాటు చేశాం. సో మన టెస్టులు చివరి దశలో రాసి కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఇబ్బందిని ఎదుర్కొన్న వాళ్ళ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఈరోజు టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు అందరూ 79, 78, 76. సో మోర్ దెన్ పీపుల్స్ 71, 70 పైన ఎక్కువ మంది పీపుల్స్ చెప్తున్నారు అనమాట. సో కాబట్టి గమనించండి మిత్రమా, టెస్ట్ రాయడం వల్ల సమయం అనేది సరిపోతుంది, ప్రశ్న అడిగే విధానం తెలుస్తుంది. రేపు పాఠ్య పుస్తకం చదువుతున్నప్పుడు ఏ తరహాలో ప్రశ్న వస్తుంది, ఎక్కడి నుండి చదవాలనే విషయం కూడా అర్థమవుతుంది. సో కాబట్టి సార్ టెస్ట్ పేపర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏపీ వారికి తెలంగాణ వారికి టెస్ట్ సిరీస్ ఉంది. అందులో సోషల్ కంటెంట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలా టెస్ట్ సిరీస్ అప్ టు డిఎస్సి వరకు ప్రామాణికంగా ఏర్పాటు చేసే మిత్రమా అన్ని సబ్జెక్టులపైన సో ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ ఇక్కడ గమనించాం. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి సార్. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ చేసుకోండి. అందులో షాంపిల్గా ఒక టెస్ట్ కానీ దాని యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాం, చూడండి ఒకసారి. రైట్ సార్, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అయ్యా. మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. మంచినీటి సరస్సులు హిమనినాదాల నుండి ఉద్భవిస్తాయి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మంచినీటి సరస్సు. సో ఇక్కడ బరంపాని అనున్నది మంచినీటి సరస్సుగా పేర్కొన్నారు. రైట్ సార్, గరంపాని. ఎస్ మిత్రమా, ఇది గరంపాని. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, గరంపాని ఆర్ బరంపాని. రైట్ సార్, రెండు కూడా సమయం. పాఠ్యాంశ దృష్ట్యా పాఠ్య పుస్తకాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే మిత్రమా 9th క్లాస్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి 9th క్లాస్ పాఠ్య పుస్తకంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ కూడా సో 54వ పేజీ ఆర్ 55వ పేజీలో కనిపిస్తుంది సార్. 54 ఆర్ 55వ పేజీలో ఉంటుంది. సో 9th క్లాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్స్ట్ బుక్లో మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లోనే ఉన్నాయి. రైట్ సార్, సరికానిది అడిగాడు. హిమాలయ ప్రాంతాల్లో ఆక్సిజన్ శాతం ఎక్కువనే మంచినీటి సరస్సులు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పిలువబడుతున్నది ఊళ్ళార్ సరస్సే. రైట్ సార్, నెక్స్ట్ మంచినీటి సరస్సులు హిమనినాదాల నుండి ఉద్భవిస్తాయి. సో వాస్తవంగా హిమనినాదాల నుండి కూడా ఉద్భవిస్తాయి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు అనేది మంచినీటి సరస్సుగా పేర్కొన్నాడు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. కానీ మన పాఠ్యాంశం లోపల మనకి చిలకా సరస్సు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అని ఇచ్చాడు మిత్రమా. ఈ చిలకా సరస్సు అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు. సో మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా మాట్లాడుకుంటాం మనం. భారతదేశంలో అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు చిలకా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. బరపాని అనున్నది మంచినీటి సరస్సుగా పేర్కొనబడుతుంది మిత్రమా. ఇది ప్రధానంగా హిమాలయ ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది. ఈ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించాలంటే థర్డ్ ఆప్షన్ తప్ప మిగతా అన్ని సరికాని కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, ప్రపంచంలో ఎత్తైన జలపాతం అదే మిత్రమా. రైట్, ఏంజల్ జలపాతం 979 మీటర్స్. సో చరణ్ నదిపై ఉంటుంది. రైట్ సార్, భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. భారతదేశంలో అతిపెద్ద జలపాతంగా పిలువబడుతున్నది మనకి చిత్రకూట్ జలపాతం. మన యొక్క ఇంద్రావతి నదిపై ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతంగా ప్రసిద్ధిగాంచినది ఇక్కడ కావేరి నదిపై ఉంటుంది. శరావతి నదిపై ఉంటుంది, కావేరి నదిపై ఉంటుంది. ప్రధానంగా శివసముద్ర జలపాతం. రైట్ సార్, శివసముద్ర జలపాతం అనేది కావేరి నదిపై ఉంటుంది మిత్రమా. ఎస్, ఇస్ క్లియర్? రైట్ మిత్రమా. 979 ఉంటుంది మిత్రమా. కుంచికల్ జలపాతం అనేది కంప్లీట్గా మిత్రమా. ఎస్, గమనించినట్లయితే కుంచికల్ జలపాతము ఆ యొక్క 457 అడుగుల ఎత్తులో ఉంటుంది సార్. ఈ క్రింది వాటిని పరిశీలించండి అయ్యా.
భారతదేశంలోని రెండవ అతిపెద్ద జలపాతం కలిగినది. భారతదేశంలో రెండో నది అతిపెద్ద జలపాతాన్ని కలిగినది. దీన్ని శివసముద్ర జలపాతం అని పిలుస్తారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును మైసూర్ బంగారు గనులకి సరఫరా చేస్తున్నారు. 1902వ సంవత్సరంలో మోక్షం గుండం విశ్వేశ్వరయ్య పెట్టినటువంటి ప్రతిపాదన మేరకి భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. కర్ణాటక రాష్ట్రం శివసముద్ర జలపాతం. రైట్ సార్. కావేరి నది పైన కనిపిస్తుంది మిత్రమా. ఈ పైన తెలిపిన వాక్యాలన్నీ దేని గురించి వివరిస్తున్నాయన్నాడు. ఇది రెండవ అతిపెద్ద జలపాతం చిత్రకూట్ జలపాతం ఇంద్రావతి నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. గోదావరి నది యొక్క ఉపనదే ఇంద్రావతి నది. దీన్ని శివసముద్ర జలపాతం అని పేర్కొంటాం. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తుని మైసూర్ బంగారు కరులకి ఉపయుక్తం చేస్తున్నాం. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏదంటే కావేరి నది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. కావేరి నది పైన శివసముద్ర జలపాతం ఉంది. గోదావరి నది యొక్క ఉపనది అయినటువంటి కడెం నది పైన కుంతల జలపాతం ఉంది. గోదావరి నది యొక్క ఉపనది అయినటువంటి ఇంద్రావతి నది పైన మనకి చిత్రకూట్ జలపాతం ఉంది. భారతదేశంలో అత్యంత పెద్ద జలపాతం చిత్రకూట్ జలపాతమే. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది అనేది కృష్ణానది యొక్క ఉపనదులలోకెల్లా అతిపెద్ద ఉపనదిగా పిలువబడుతున్నది. అతి పొడవైనది భీమా, అతిపెద్దది తుంగభద్ర నదిపై సుంకేశ్వర ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ తుంగభద్ర నది కర్నూలు పట్టణం గుండా ప్రధానంగా ప్రయాణిస్తుంది మిత్రమా. దీనిపైన ప్రీవియస్ ప్రశ్న వచ్చింది. తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం, అక్కడ నీటి వినియోగంలో భాగంగా ఏర్పడేటువంటి కొంతవరకు కోకోకోలా కంపెనీ గురించి కానీ, దాంతోపాటు కొంతవరకు బెల్లప్ మట్టికి సంబంధించిన అంశాల గురించి కానీ, పరివాహక ప్రాంతం దృష్టి కానీ ప్రశ్నలు వస్తున్నవి. కృష్ణానది మనకి ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే రెండవ అతి పొడవైన నది. ఇది కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలో ఉన్న మహాబలేశ్వరం ప్రాంతం వద్ద జన్మిస్తుంది. గోదావరి నది యొక్క జన్మస్థానం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న నాసిక్ జిల్లా త్రయాంబకేశ్వర్ అనే ప్రాంతం వద్ద గల బీలే అనే సరస్సు. గోదావరి నది మొత్తం 1465 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. జన్మస్థానం నుంచి మొదలుకొని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్దార్ కాటన్ నిర్మించినటువంటి ధవళేశ్వరం ఆనకట్ట అనంతరం 5 పాయలుగా విడిపోతుంది. తర్వాత 7 పాయలుగా విడిపోయి ఈ గోదావరి నది మనకు ఉభయ గోదావరి జిల్లాలలో గౌతమి, వశిష్ట, వైనతేయ, తులుజ, భరద్వాజ, ఆత్రేయ, కౌశిక అనే 7 పాయలుగా డివైడ్ అయ్యి సంకలనం చెందుతుంది. ఈ 7 పాయల మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్నే ఈరోజు సప్త గోదావరి నది వ్యవస్థ అన్నాం. ఈ నదుల మధ్య ఉన్నటువంటి దీవి ఆధారితమైన భూభాగాలని లంక గ్రామాలనే పేరుతో పిలుస్తున్నాం. లంక గ్రామాలు బొబ్బర్లంక, వీణలంక అని. రైట్ సార్. ఇగో ఈ గౌతమి, వశిష్ట అనే 2 పాయల మధ్యలో ఉన్న భూభాగమే మనకు కోనసీమ ప్రాంతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేర్కొన్నాం కదా. రైట్ సార్. కోనసీమ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉద్యానవనం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశం యొక్క వరి ధాన్యాగారం అనే పేరుతో పిలుస్తాం. అలా ప్రవహించే గోదావరి నది మొత్తంగా రాజకీయ విభాగాల దృష్ట్యా 8 రాజకీయ విభాగాల్లో పరివాహక ప్రాంతం ఉంది. ద్వీపకల్ప పీఠభూమిలో అతి పొడవైనది. భారతదేశంలో జన్మించి భారతదేశంలో అంతమయ్యే నదులలో అతి పొడవైనది, అతిపెద్ద నది గోదావరి నదిని ఉర్ధ్వగంగా, దక్షిణ గంగా, ఇండియన్ రైన్ నది అని పేర్కొన్నాం. రైన్ నది జర్మనీ దేశంలోని భూకంపాల ద్వారా ఏర్పడ్డ పగులు ఎలగుండా కొండ ప్రాంతాలని, పర్వత ప్రాంతాలను చీల్చుకుంటూ ప్రవేశిస్తుంది. సేమ్ అదే తరగా మనకు పాపికొండల మధ్య గుండా గోదావరి నది కూడా యు మరియు వి ఆకారంగా బైసన్ గార్జెస్ ఏర్పరచుకుంటూ ప్రవేశిస్తుంది. బైసన్ అంటే పైన ఎంత వెడల్పు ఉంటే లోపల అడుగుతలం కూడా అంతే వెడల్పుతో ఉన్న లోయలనే బైసన్ గార్జెస్ అంటాం. అలాంటి బైసన్ గార్జెస్ ఏర్పరచుకుంటూ ప్రవేశిస్తున్నటువంటి గోదావరి నదిని ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో రైన్ నది మాదిరిగా ప్రవేశిస్తుంది కాబట్టి దీన్ని ఇండియన్ రైన్ నది అని పేర్కొన్నాం. చరిత్ర చెప్తుంది తెలివాహి నది అనే పేరుతో పిలువబడుతుందని. దాంతోపాటుగా కవులు ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్న కవుల నదిగా పరిస్థితి కాల్చింది. ఆ తరహా గోదావరి నది. తుంగభద్ర నదిని రామాయణంలో ప్రధానంగా తుంగభద్ర నదిని పంపా నది అనే పేరుతో పిలిచారు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణమే కర్నూలు జిల్లా అని పేర్కొన్నాం. దాంతోపాటుగా తుంగభద్ర నది పైన సుంకేశ్వర ప్రాజెక్ట్ అనేది ప్రసిద్ధిగాంచినది. నెక్స్ట్ కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ఆది మహాదేవుని వద్ద జన్మిస్తుంది. సుమారు 1400 కిలోమీటర్ పొడవుతో ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి హంసల దీవి అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. రైట్ సార్. ఈ కృష్ణానది వల్లనే దీవిసీమ ఏర్పడ్డది. దీవిసీమ ఉప్పెన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినట్టు అతిపెద్ద సహజ విపత్తుగా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఈ తరహా ఇచ్చిన వాటిలో కావేరి నది అనేది మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొన్నాం. మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా? సో కావేరి నది. ఈ కావేరి నదిని గమనించాలి. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండింటి ద్వారా వర్షపాతం పొందుతున్న ఏకైక నది కావేరి నదే. సంవత్సరంలో సుమారు 11 నెలల కాలం పాటు నీరు ప్రవహిస్తూ దేశంలో ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులలో
తమిళనాడు రాష్ట్రం యొక్క జీవనదిగా పేరుగాంచినది కావేరి నది. కావేరి నది పైన రాజా అన్నసాగర్ ప్రాజెక్ట్ ఉంది. కావేరి నది పైనే కరికాల చోళుడు ప్రపంచంలోనే మొట్టమొదటిగా నిర్మించినటువంటి ద గ్రాండ్ ఆనకట్ట నిర్మించబడ్డది కావేరి నది పైన. రైట్ సార్? ఎస్. ఈ తరహా 4th క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి అయ్యా. భావన 1, భావన 2. మళ్ళీ భావన అంటే వెంకట సార్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన అనుకోవద్దు. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా తీసుకురావడం జరిగింది మిత్రమా. ఎస్. ఎస్ విన్ను, ఏమైంది? వాట్ హ్యాపెన్ విన్ను? సో టుడే ఎగ్జామ్ శివ గారు అప్లోడ్ చేస్తాను సార్, కొంచెం టైం పడుతుంది. రైట్ మిత్రమా. ఎస్. సో టెస్ట్ సిరీస్ లోపల ఎవ్రీడే 7:30 తర్వాత టెస్ట్ అప్లోడ్ అవుతుంది మిత్రమా. ఈరోజు సాంకేతిక కారణాల దృష్ట్యా కొంచెం టెస్ట్ అనేది సో రీఅప్లోడ్ చేస్తున్నాం మళ్ళీ. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది మిత్రమా, ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. రైట్ సార్. ఎస్. తప్పకుండా ఆద్య గారు. రైట్ సార్. వన్స్ తపతి నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని సాత్పురా శ్రేణుల్లో ఉద్భవిస్తుంది. తపతి నది నర్మదా నదికి సమాంతరంగా పగులులోయ గుండా ప్రవేశించినది. ఈ రెండిట్లో సమానమైన సార్. తపతి నదిని రామాయణంలో తాపీ నది అనే పేరుతో పిలుస్తారు. తాపీ నదిని, ఇగో ఈ తాపీ నది అనే పేరుతో పిలువబడుతున్న దీనిపైన ఉకాయి ప్రాజెక్ట్ ఉంది, కాక్రపారా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఉకాయి ప్రాజెక్ట్, కాక్రపారా ప్రాజెక్ట్ కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ 2 ఫిలిం జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఉకాయి ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది. దీన్ని ఉద్దేశించి ప్రశ్న రేజ్ అయింది. రైట్ సార్? ఈరోజు భారతదేశంలో నర్మదా నది, తపతి నదులు రెండూ కూడా భారతదేశంలో కవల నదులకు ఉదాహరణ. భూకంపాల ద్వారా ఏర్పడ్డ పగులు లోయల గుండా ప్రవహించిన నదులకు ఉదాహరణ. ఈ నర్మదా నది, తపతి నదిని నర్మదా నది యొక్క చెలికత్తెగా పేర్కొంటాం. నర్మదా, తపతి నదులు భారతదేశంలో కవల నదులు, రెండు భూకంపాల ద్వారా ఏర్పడ్డ పగులు లోయల గుండా తూర్పు నుండి పశ్చిమ వైపు ప్రవహించిన నదులకి ఉదాహరణగా పేర్కొనవచ్చు. రైట్ సార్? ఎస్. భారత్లో రెండవ అతిపెద్ద నది గోదావరి నది. ద్వీపకల్ప పీఠభూమి అన్నాను నేను, అందుకని. రైట్ సార్? నేను అన్నదానిలో విన్ను. సో ద్వీపకల్ప పీఠభూమిలో పెద్దది, అత్యంత పొడవైనది గోదావరి. ద్వీపకల్ప పీఠంలో జన్మించి ద్వీపకల్ప పీఠంలో అంతమయ్యేది. సో గంగా నది అనేది భారతదేశంలో అతిపెద్ద నది వ్యవస్థ. అతిపెద్ద నది వ్యవస్థ. భారతదేశంలో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర నది. అతి పొడవైన నది మళ్ళీ గంగా నది. దేశంలో పొడవైనది రైట్ సార్ గంగా నది. పెద్ద నది బ్రహ్మపుత్ర. రెండవ పెద్ద నది ద్వీపకల్ప పీఠభూమిలో మాత్రం చూస్తే పెద్ద నది మన యొక్క గోదావరి నది. గోదావరి నది ద్వీపకల్ప పీఠభూమిలో పెద్దది. రైట్ సార్? హిమాలయ పర్వతాల్లో జన్మించి ప్రవహించిన నదిలో పొడవైనది బ్రహ్మపుత్ర. కానీ హిమాలయ పర్వతాల్లో జన్మించి ప్రవహించిన నదిలో అతిపెద్ద నది వ్యవస్థ గంగా నది వ్యవస్థ. ఇలా చిన్న పాయింట్ పదంను ఆధారంగా చేసుకుని ప్రశ్నలో వెళ్ళడం జరుగుతుంది మిత్రమా, ఇది గమనించాలి. సో రెగ్యులర్గా టైం మిత్రమా, రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వారికి ఈ టెస్ట్ సిరీస్లో ఉన్న కొన్ని ప్రశ్నలు మీ ముందు తీసుకొస్తాను. అదే మాదిరిగా 1వ తారీఖు నుంచి ఈవినింగ్ స్టార్ కరెంట్ అఫైర్స్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. కరెంట్ జాగ్రఫీ అంశాలతో పాటు కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో న్యూస్ పేపర్ ఆధారితంగా మ్యాగజైన్ ఆధారంగా చేసుకొని కంప్లీట్గా గ్రూప్స్ వాళ్ళకి 2 రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం సార్. సో అది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం అండి, విత్ విశ్లేషణ బై వెంకట్ సార్. రైట్ సార్? ఎస్. సో క్లియర్ సార్? ఎస్ మిత్రమా, ఒక చిన్న లైవ్ చేయండి సార్. సార్ మీరు ఎంత లైక్ చేసి ఎంత కామెంట్ చేసి మీ విశ్లేషణ చెప్తే దాన్ని బట్టి నేను అంత ముందుకు వెళ్తాను. మీరు లైవ్లో అంటే లైవ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ, లైక్ చేసేవాళ్ళు తక్కువ. వెంకట్ సార్ పైన బాగా పగబట్టినట్టున్నారు. సార్ని ముందుకు తోయొద్దు, ఇక్కడే ఆపుదామని. అంతేనా సార్? ఎస్. కొంచెం తోసే ప్రయత్నం చేయండి. మన యొక్క కోర్స్ని, మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి కూడా మీ అభిప్రాయం వ్యక్తపరచండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మిత్రమా, ఇక్కడ క్రింది వాటిని పరిశీలించండి అయ్యా. తపతీ నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా సాత్పురా శ్రేణిలో ఉద్భవిస్తుంది. భావన 1 సరైనదే. భావన 2 తపతి నది నర్మదా నదికి సమాంతరంగా పగులు లోయకుండా ప్రవహిస్తుంది. రెండూ సరైనదే కాబట్టి భావన 1, 2 రెండూ కూడా సరైనవనే పేరుతో ప్రతిపాదించబడుతున్న 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. సో ఇది మన యొక్క ప్రశ్నపత్రాల యొక్క సరళి మిత్రమా. ఇదే తరహాలోనే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా. ఇది తెలంగాణ వారికి టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ మిత్రమా. ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటవి. అందులో సోషల్ కంటెంట్ టెస్ట్ల యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద 699 రూపీస్తో కొనసాగుతుంది మిత్రమా. సో 20వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోండి. 20వ తేదీ తర్వాత అమౌంట్ పెరుగుతుంది,
దాంతో పాటుగా ఈ యొక్క కోర్సు కూడా 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది టెస్ట్లు. ఆ లోపల అందరూ కూడా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కోర్సును బై చేసుకునే ప్రయత్నం చేయండి ఆఫర్ దృష్ట్యా. ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మిత్రం, సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది ఆల్ సబ్జెక్ట్స్ పైన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు సోషల్ కంటెంట్ కోర్స్ ఏర్పాటు చేసాం. ఇంటర్మీడియట్ వరకు 6th క్లాస్ నుంచి ఈ కోర్సు 799 రూపీస్కి ఆఫర్లో కొనసాగుతుంది మిత్రమా. ఇందులో హిస్టరీ, సివిక్స్, ఎకానమీతో పాటుగా జాగ్రఫీని కూడా పొందుపరచడం జరుగుతుంది. సో జాగ్రఫీని పొందుపరిచినప్పుడు దీని యొక్క ప్రైస్ 999కి మారుతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రైస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జాగ్రఫీ కూడా కలిసి వస్తూ 799 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా. దీనిలో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, మీరు లైవ్లో లేకపోయినా రికార్డ్ అయి ఉంటుంది మిత్రమా. సో కంప్లీట్గా సో ఒక్కో సబ్జెక్ట్కి మనకు నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఏర్పాటు చేస్తాం, గతంలో సర్వీస్ సాధించిన వాళ్ళు, విషయ నిపుణులైన వాళ్ళ చేత. సో కాబట్టి ఈ కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. తెలంగాణ వారికి త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం, రిసీవ్ చేసుకోండి. సో ఆల్రెడీ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వారికి లైవ్ క్లాసులు జరుగుతున్నవి. ఈరోజు సివిక్స్ జరిగింది, హిస్టరీ జరిగింది, దాంతోపాటు జాగ్రఫీ కూడా. ఆంధ్రప్రదేశ్ వారికి టెట్ టు డిఎస్సి టెస్ట్ సిరీస్ కోర్స్ మిత్రమా, ఇది 599 రూపీస్కి అందుబాటులో ఉంది. మన యొక్క కోర్స్ నిమిత్తం దీన్ని త్వరలోనే 799 రూపీస్కి మార్చబోతున్నాం. ఇందులో సోషల్ కంటెంట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్లో కొనసాగుతుంది మిత్రమా. మండే నుంచి 799 రూపీస్ మారుతుంది. కాబట్టి తొందరగా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఇది మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రతిపాదన. మీరు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది సార్. ఇది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్. సో చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులకు షేర్ చేయండి మిత్రమా. సో ఎప్పుడు మీకు చేదోడు వాదోడుగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కానీ వెంకట్ సార్ గారు అందుబాటులో ఉంటాడు. సో అన్ని ప్రశ్నలను నేను విశ్లేషించలేను. సో అలా తెలంగాణ వారికి కూడా చాలా వరకు విశ్లేషించాం. వాళ్ళు యూట్యూబ్ ద్వారా కొంతవరకు లబ్ధి పొందారు, దాంతోపాటుగా యాప్ ద్వారా ఇంకా ఎక్కువ మొత్తం లబ్ధి పొందారు. సో మన టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రశ్నల యొక్క సరళి అలా ఉంటుంది, ప్రశ్నల యొక్క విశ్లేషణ కూడా నేను ఇప్పుడు చూసిన విధంగా ఉంటుంది. సోషల్ కంటెంట్ మొత్తం కూడా విశ్లేషించడం జరుగుతుంది మిత్రమా. సో కాబట్టి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉన్న కోర్సును రిసీవ్ చేసుకోండి. సో మీరు యాప్లో బై చేసిన ప్రతి కోర్సు మిమ్మల్ని మీ విజయాన్ని దగ్గర చేస్తుంది. ఇది ఆత్మ నిబద్ధతో తెలియపరుస్తున్నాం, రైట్ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, ధన్యవాదాలు. సో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ ఉంటాయి మిత్రమా, వరుస క్రమంలో జరుగుతుంది. సో కాబట్టి గమనించండి. ఎస్ సార్, రైట్. సురేష్ గారు, ఎస్. మధు గారు, సో టెస్ట్లు ఎలా అనిపిస్తున్నవి సార్, విశ్లేషణ ఎలా ఉందనే విషయం ఒకసారి తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఎస్ విన్నో, ఇక్కడ గమనించినట్లయితే వినోద్ గారు ఈరోజు అడిగినటువంటి ప్రశ్న నిమిత్తం భారతదేశం యొక్క భూభాగంలో మొన్న రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం వారికి అడిగినటువంటి ప్రశ్నను పరిగణలో తీసుకుంటే మిత్రమా, మనకి ఇవి వింధ్యా పర్వతాలుగా పిలువబడుతున్నవి. వింధ్యా పర్వతాలు ఇగో భారతదేశానికి ఉత్తరం వైపున మనకి గంగానది ప్రవహిస్తున్నది. భారతదేశానికి ఉత్తరం వైపున గంగానది, మనకి గంగానది ప్రధానంగా పంచప్రయాగుల యొక్క కలయిక. కర్ణప్రయాగ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, విష్ణుప్రయాగ్, రైట్ సార్. ఇలా పంచప్రయాగుల యొక్క కలయిక. ఈ కలయికలోకి మనకి ఇక్కడ గమనించినట్లయితే యమునా నది అనేది ప్రయాణిస్తుంది. యమునా నది, ఈ యమునా నది గంగా నదిలో కలుస్తుంది. ఈ వింధ్యా పర్వతాలకి ఉత్తరం వైపునకి భూభాగం అంతా అటువైపు వంపుగా ఉంటుంది, అటువైపు స్లోపుగా ఉంటుంది, మెట్ల మాదిరిగా. కాబట్టి వింధ్యా పర్వతాల్లో జన్మించి ఈ ఉత్తరం వైపు ప్రవహించిన నదులలో ఒకటి ప్రధానంగా గమనించేది మిత్రమా చంబల్ నది, దీని యొక్క ఉపనది అయినటువంటి కాళీ సింధు నది, దాంతోపాటుగా బెట్వా నది, దాంతోపాటుగా కేన్ నది, దాంతోపాటుగా సోన్ నది, రైట్ సార్. ఇలా ఈ యొక్క ఎగువ పీఠభూమి ప్రాంతం లోపల ఈ యొక్క మొత్తంగా ఈ వింధ్యా పర్వతాల్లో జన్మించి ఉత్తరం వైపు ప్రవహించిన నదులలో ఒకటి చంబల్, దాంతోపాటుగా బెట్వా, ఈ చంబల్ నది యొక్క ఉపనది అయినటువంటి కాళీ సింధ్, కేన్ నది, సోన్ నది, ఇవి ప్రధానంగా ఉత్తరం వైపు ప్రవహించి మనకి గంగా నదిలో కలుస్తున్నవి. సోన్ నది డైరెక్ట్గా గంగా నదిలో కలుస్తుంది. ఈ చెంబల్, బెట్వా, కేన్ నదిలో మాత్రం యమునా నదిలో కలుస్తుంది. యమున పోయి గంగలో కలుస్తుంది. కాబట్టి ఈ గంగా నది యొక్క పరివాహక ప్రాంతం కిందికి వస్తుంది ఇదంతా. కావున మనకి ద్వీపకల్ప పీఠభూమి, ఏ పీఠభూమి సార్? ద్వీపకల్ప పీఠభూమి. ఈ కంప్లీట్ ఏరియా పెనిన్సులన్ ప్లాట్యూగా పేర్కొన్నాం. ద్వీపకల్ప పీఠభూమికి ఎగువ భాగాన, ద్వీపకల్ప పీఠభూమికి ఎగువ భాగాన గల ఈ క్రింది ఏ నది గంగా నది వ్యవస్థ కిందికి వస్తున్నాయి అంటే ఇగో ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమికి ఎగువ భాగానికి ఇవే. అంతే తప్ప పైన కనిపించే రామ్ గంగా, గండక్, గాగ్రా, గోమతి, కోసి నదులు అనేవి హిమాలయ ప్రాంతానికి చెందినవి. ఇవి మాత్రమే ద్వీపకల్ప పీఠభూమికి ఎగువ భాగాన ఉన్నటువంటి నదులు. అందులో చంబల్, బెట్వా, కేన్ నదులు ఏవైతున్నాయో ఇవి యమునా నదిలో కలుస్తున్నవి. యమునా నది పోయి మనకు గంగా నదిలో కలుస్తున్నది. కాబట్టి చంబల్, బెట్వా, కేన్, సోన్ నదులు ద్వీపకల్ప పీఠభూమికి ఎగువ భాగాన కలవి. మరి యమునా నది అన్నారు కదా సార్, అంటే యమునా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. సో కాబట్టి ఇక్కడ చంబల్, బెట్వా, కేన్ నదులు మాత్రమే ద్వీపకల్ప పీఠభూమికి ఎగువ భాగాన విస్తరించిన నదులుగా పేర్కొనవచ్చు, రైట్ సార్. ఎస్, ఇది గమనించాలి.
సార్ జాగ్రఫీకి మార్నింగ్ స్టార్ బ్యాచ్ గ్రూప్స్ వాళ్ళకి అందుబాటులో ఉంది మిత్రులు 299 రూపీస్కి. తెలంగాణ వరకు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఆల్రెడీ క్లాసెస్ ఫుల్ పేజ్గా ఫిలప్ అయినవి. ఇంటర్మీడియట్ వరకు విత్ ఇంక్లూడింగ్ క్విక్ రివిజన్ పీడిఎఫ్తో సహా. ఆంధ్రప్రదేశ్ వారికి రెగ్యులర్గా లైవ్ క్లాస్ జరుగుతుంది 299 రూపీస్కి ఈవీఎస్ టు ఇంటర్మీడియట్ వరకు అని, రైట్ సార్. జాగ్రఫీ క్లాస్ ఇంక్లూడింగ్ చేసుకునే కంప్లీట్ సోషల్ కంటెంట్ ఏర్పాటు చేసే మిత్రుల కోసం ఆ యొక్క నిమిత్తమే 799 రూపీస్ కోర్స్ ఉంటుంది మిత్రమా. చెప్తున్నా కదా సార్, మీరు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా ఒక టెస్ట్ సిరీస్, ఒక సోషల్ కంటెంట్ కోర్స్, సోషల్ మెథడాలజీ కోర్స్ రిసీవ్ చేసుకోండి. 100కి 100% డిఎస్సి క్రాక్ చేయొచ్చు. కేవలం ఒక 2500 రూపు బిలో. ఒకటి 799 రూపీస్ కోర్స్, ఒకటి 599 రూపీస్ కోర్స్, ఒకటి 299 రూపీస్ కోర్స్. 299 కేవలం జాగ్రఫీ మాత్రమే. 599 టెస్ట్ సిరీస్, 799 సోషల్ కంటెంట్ కోర్స్, సోషల్ మెథడాలజీ కూడా సేమ్ యాజ్ అదే మాదిరిగా ఉంటుంది. ఈ కోర్సుల ద్వారా టెట్ మరియు డిఎస్సిని ఎక్కువ మొత్తంలో క్రాక్ చేయొచ్చు, రైట్ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరం కలిసి ముందరికి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ మిత్రమా. సమయంతో సంబంధం లేదు, రాత్రి కాలమైన పగటి కాలమైన ఎప్పుడు కూడా వెంకట్ సార్ మీకు అందుబాటులో ఉంటాడు, రైట్ సార్. ఎస్, గమనించండి. ఆల్ ది బెస్ట్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మిత్రులందరూ కూడా రేపు రాఖీ పౌర్ణమి తర్వాత వచ్చిన నేపథ్యం నిమిత్తం కొంతవరకు రాఖీ పౌర్ణమి తర్వాత మళ్ళీ మన క్లాసులు స్టార్ట్ అయితే మిత్రమా యూట్యూబ్ ద్వారా మీకు వేరే సార్ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను రేపు ఎల్లుండి కూడా. పిఐఈ సార్ కానీ రిమైన్ తెలుగు ఇంగ్లీష్ ద్వారా ఇట్లా లాంగ్వేజ్ దృష్ట్యా ఏ సబ్జెక్టులో ఎక్కడెక్కడ ఎక్కువ మొత్తంలో మనకు ప్రాధాన్యత కలిగి ఉన్నది అలా మిత్రుల ద్వారా నా యొక్క మిత్ర బృందం ద్వారా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు, రైట్ సార్. ఎస్, అందుకనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి ముందరికిద్దాం. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వినోద్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వినోద్ ఇక్కడ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ టెస్ట్ల యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఏర్పాటు చేశాం. మనకు అక్కడ కీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు తెలంగాణ వారికి, అయినా కూడా చాలా యూస్ఫుల్ అయింది. మన వాళ్ళకి ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రశ్నలతోనే పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట, రైట్ సార్. ఎస్, ఎనీవే ఏదేమైనా మిత్రమా వాళ్ళు జాబ్ కొట్టాలి, మీకు అందరికీ జాబులు రావాలి, నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఖమ్మం డిస్టిక్ సాధ్యమైనంత వరకు మీరు కూడా లీడింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. చిట్ట చివరి దశ వరకు మనం పోరాటం చేసే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఆఖరి బంతి వరకు ఎట్లయితే మన స్పోర్ట్స్లో క్రికెట్ వాడు పరిగెడతా ఉంటాడో ఆ తరహాలో మనం కూడా ముందరికి చేసే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఎస్, అన్నీ వస్తాయి మిత్రమా. ఫాతిమా మ్యామ్ వరుసగా సీక్వెన్స్ ఆర్డర్గా వస్తాయి, ఒక షెడ్యూల్ ప్రకారంగా వస్తాయి అనమాట. షెడ్యూల్ ప్రకారంగా మనం టెస్టులు పెడతాం అన్నట్టు. నో కాంప్రమైజ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము. 1కి 2 టెస్టులు పెడతాం. ప్రశ్నల యొక్క సరళి కూడా దాంతోపాటు ప్రశ్నల యొక్క సంఖ్య కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, రైట్ సార్. ఎస్, న్యూ సిలబస్, కంప్లీట్ సిలబస్ మిత్రమా, అప్డేటెడ్ వర్షన్ న్యూ సిలబస్. తెలంగాణ వారికి కూడా న్యూ క్వశ్చన్స్ చేంజ్, రైట్ సార్. పాత క్వశ్చన్స్ కావు, మళ్ళీ కొత్త క్వశ్చన్స్ వస్తాయి, కొత్త ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు సార్. వన్స్ అగైన్ అందరికీ సోదరులకి సోదరిమణులందరికీ కూడా అడ్వాన్స్డ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ రోజు స్వతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం తిలక్ గారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఉత్సవాలు, రాఖీ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి హిందూ సాంప్రదాయబద్ధంగా కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి లౌకికత్వం ఆధారంగా చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి రాఖీ పండుగ, దాంతోపాటు గణేష్ ఉత్సవాలు అనేవి మనందరికీ కూడా స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డవి. వాటిని ఈరోజు మనం కంప్లీట్గా మత ప్రాతిపదిక కావచ్చు, అదే మాదిరిగా భావ ప్రేరణ పరిగణలోకి తీసుకొని ఈరోజు ఒక పండుగలాగా నిర్వహిస్తున్నాం. మీ అందరికీ రాఖీ పండుగ, దాంతోపాటుగా గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవాల తర్వాత జరుగుతాయి కాబట్టి రాఖీ పండుగకు సంబంధించినటువంటి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ వెంకట్ సార్ ద్వారా, రైట్ సార్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ ఆద్య గారు, రైట్ సార్. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ మిత్రమా, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన మిత్రులకు షేర్ చేయండి. మన వీడియో చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. ఇంకా కంటెంట్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్.